దేవుడు అనగానే చాలామంది అర్థం చేసుకున్నది కేవలం కష్టాలు వచ్చినప్పుడు కాపాడేవాడు, శ్రమ వచ్చినప్పుడు రక్షించేవాడు, మన ఆపద వచ్చినప్పుడు మొక్కేవాడు దేవుడు అని మాత్రమే సమాజం దేవుడి గురించి అర్థం చేసుకుంది. కానీ ప్రతి క్షణం మనిషిని ప్రేమించేవాడు దేవుడు అని ఈ రాత్రి మీరు అర్థం చేసుకుంటారు. దేవుడు అనగానే కేవలం మన కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు మన వైపు చూసేవాడు కాదు, నిరంతరము నీ వైపే చూసేవాడు, నిరంతరము నీ గురించి కలలు కంటున్నవాడు, నీ రాక కోసం ఎదురు చూసినవాడు, నువ్వు తన కోసం బ్రతుకుతుంటే చూసి ఆనందపడాలి అని కన్నార్పకుండా ప్రతి క్షణం నిన్నే చూస్తున్నవాడు దేవుడు. దేవుని పిల్లలారా, నిన్నటి దినం మీరు విన్నవన్న ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని ప్రేమించటం ఎప్పుడు ప్రారంభించాడని చెప్పాను. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అంటే మన పుట్టుకను మనం పుట్టాలి అని దేవుడు నిర్ణయించుకున్నది ఎప్పుడు అంటే జగత్తుకు ముందు. జగత్తుకు ముందు నువ్వు కావాలని కోరుకుని దేవుడు మొట్టమొదటి మనిషి అయిన ఆదాముని భూమి మీద తయారు చేసి, ఆదాము నుండి ఈరోజు భూమి మీద విస్తరించిన ఈ వంశాలన్నిటినీ కూడా తీసుకుని వచ్చాడు. అంటే మనల్ని అందరినీ పట్టుకొచ్చి ఆదాములో పెట్టి, ఆదాములో నుండి ఒకరిని 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 ఇదిగో ఈరోజు మన కుటుంబాల వరకు మనం వచ్చాం. అంటే జగత్తు పునాది వేయబడక మునుపు కోరుకున్న పిల్లలమైన మనల్ని దేవుడు ఈ జగత్తులోనికి ఇదిగో ఈ కాలంలో తెచ్చాడు. ఈ సృష్టిని మీరు అనుభవించడానికి దేవుడు ఇప్పుడు ఈ టైంలో మనల్ని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. కానీ మనకు కావాలని కోరుకున్నది మాత్రం జగత్తుకు ముందు నుంచి. మనల్ని నిర్ణయించుకున్నది, మన పుట్టుకను నిర్ణయించింది, మన జీవితాన్ని నిర్ణయించింది ఈ సృష్టి పుట్టక మునుపు. దేవుని పిల్లలారా, సహజంగానండి భూమి మీద ఉన్న మనుషులు నిన్ను బాగా ఎవరు ప్రేమిస్తారు అని ఎవరినైనా మనం అడిగామనుకోండి, నిన్ను బాగా ఎవరు ప్రేమిస్తున్నారు అని అడిగామనుకోండి, ఎవరి పేరు చెప్తారు చెప్పండి? మీరు ఎవరి పేరు చెప్తారు? రే వీళ్ళని తీసుకెళ్ళిపోండి. నా భార్య అందరికంటే నన్ను ప్రేమిస్తుందండి అని భర్త చెప్తాడు. మరికొంతమంది ఏం చెప్తారు అంటే, నన్ను మా అమ్మ నాన్నలు ప్రేమిస్తున్నారండి, మా అమ్మ నాన్న నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్తారు. దేవుని పిల్లలారా, భార్య భర్తల బంధం కేవలం ఒక 20 సంవత్సరాల బంధం, లేక 15 సంవత్సరాల బంధం, ఒక 40 ఏళ్ల బంధం, 30 ఏళ్ల బంధం అంతే. భార్య భర్తల మధ్యలో పుట్టిన ప్రేమకు వయసు, ఆ ప్రేమ వయసు ఎంతంటే వివాహం అయినప్పటి నుంచి వీళ్ళ మధ్యలో ప్రేమ అనేది ప్రారంభమైంది. ఆ బంధానికి ఉన్న వయసు ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. అమ్మ నాన్నలు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు అంటే, నేను పుట్టినప్పటి నుంచి, నాకు 30 ఏళ్ళు ఉంటే 30 సంవత్సరాలుగా అమ్మ నాన్నలు నన్ను ప్రేమిస్తున్నారండి అంటారు. మీకు మాట్లాడుతాను, అమ్మ నాన్నలు 30 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారు, భర్త ఒక 10 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్నాడు అనుకుందాం. కానీ దేవుడు మనల్ని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు? ఎప్పటి నుంచి? జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచే మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తున్నాడు. ఈ జగత్తు కట్టి ఎంతకాలం అయిందో తెలుసా మీకు? సృష్టి చేయబడి ఎంతకాలం అయింది? శాస్త్రవేత్తలు చెబుతున్నారు, సృష్టి పుట్టట సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అయిందట. వాళ్ళ లెక్కలు
సృష్టి పుట్టి ఎంతకాలం అయిందటమ్మా? 1500 సంవత్సరాలు కాదు, 1500 కోట్ల సంవత్సరాలు అయిందట ఈ సృష్టి పుట్టి. వాళ్ళు చెప్తున్నారు శాస్త్రవేత్తల లెక్కలో. ఒకవేళ కొద్దిసేపు ఆ లెక్క నిజమనుకుంటే దేవుడు మనల్ని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడని చదువుకున్నాం బైబిల్లో మనం. జగత్తు పునాది వేయబడక ముందు నుంచి. అంటే సృష్టి పుట్టి జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయిందన్న శాస్త్రవేత్తల లెక్క కనుక ఒకసారి కొద్దిసేపు నిజమనుకుంటే దేవుడు మనల్ని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు అంటే ఈ 1500 కోట్ల సంవత్సరాలకి ముందు నుంచే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరి ప్రేమ యొక్క బంధం, ఎవరి ప్రేమ యొక్క వయసు పెద్దది చెప్పండి? ఎక్కువ సంవత్సరాల నుంచి మనల్ని ప్రేమిస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రండి నేను చెప్పబోయే మాటలు మీకు అర్థమైతే దేవుడు స్పష్టంగా మీకు అర్థమవుతాడు. దేవుడు ప్రేమ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జీవితం యొక్క విలువ, ఈ జీవితం యొక్క అర్థం, ఈ జీవితాన్ని భూమి మీద ఎలా కొనసాగించాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ రాత్రి మీకు అర్థమవుతాయి. సృష్టి పుట్టక ముందు నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సృష్టిలోకి నువ్వు వస్తావు అని. సృష్టి పుట్టక మునుపు నుంచి నీ మీద ప్రేమ పెంచుకున్నాడు. నువ్వు వస్తావనే నీ కొరకు ఈ అందమైన విశ్వాన్ని కట్టాడు. నీకంటూ ఒక జీవితాన్ని నిర్ణయించాడు. నీకంటూ ఒక తల్లిని నిర్ణయించాడు. నీకంటూ ఒక తండ్రిని నిర్ణయించాడు. నీకంటూ ఒక కుటుంబాన్ని నిర్ణయించాడు. రాత్రి చెప్పాను కదా, నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రేమగా ఆ ఒడిలో పెరగాలి అని నీకంటూ తల్లిని సిద్ధం చేసి ఆ తల్లిలో ప్రేమ పుట్టడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ను పెట్టి కొడుకును ప్రేమించు అని భద్రంగా పట్టుకొచ్చి నీ తల్లి చేతుల్లో నిన్ను పెట్టింది దేవుడు. మర్చిపోవద్దు ఇది రాత్రి చెప్పినవి. అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ప్రేమించి ఆ ప్రేమకు చిన్న శాంపుల్గా తల్లిని తయారు చేసి ఆ తల్లి ఒడిలో పెట్టి తల్లి ద్వారా తన ప్రేమను నీకు అందించిన వాడు దేవుడు. ఎవడో మాట్లాడుతానండి, 1500 కోట్ల సంవత్సరాల నుంచి నీకు రాక కోసం దేవుడు ఎదురు చూస్తుంటే భూమి మీదకి వచ్చిన నువ్వు ఆయన సన్నిధికి రావట్లేదు అనుకోండి, ఆయన ఎంత బాధపడతాడు? నీ రాక కోసం ఎదురు చూసిన తండ్రి, నువ్వు వస్తావని ఎదురు చూసిన తండ్రి ఆయన రాయించిన గ్రంథాన్ని నీ చేతుల్లో పెట్టి దివారాత్రాలు అది చదువుకొని ఆయన నువ్వు ధన్యుడు అయిపోతావని చెప్పిన తర్వాత మీరు ఆ బైబిల్ చదవటం లేదనుకోండి, మిమ్మల్ని పుట్టించిన ఆయన ఎంత బాధపడతాడు? ఒక క్షణం ఆలోచించండి. కొంతమంది ఆయన దగ్గరకు వస్తారండి, నీతిగా ఉండరు, న్యాయంగా ఉండరు, పరిశుద్ధంగా ఉండరు. ఏమండి, క్రమంగా దేవుడి సన్నిధికి రారు, బైబిల్ చదువుకోరు, ప్రార్థన చేసుకోరు, పవిత్రంగా ఉండరు, నోరును కాచుకోరు, జీవితాన్ని కాచుకోరు, క్రియలు కాచుకోరు. ఏమండి, నిజంగా పాపాల మీద పాపాలు, పాపాల మీద పాపాలు, పాపాల మీద పాపాలు చేస్తూ ఉంటారండి. సిగరెట్లు తాగేవాళ్ళు, గుట్కాలు తినేవాళ్ళు, మందు త్రాగేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు. ఏమండి, ఈరోజు లోకం బాగా బ్రతకటం అంటే డబ్బు సంపాదించడం ఒకటే మార్గం అనుకుంది. ఆ డబ్బు సంపాదించడానికి ఎదుటివాడిని ముంచేవాడు, ఎదుటివాడిని నాశనం చేసేవాడు, ఎదుటివాడిని మోసం చేసైనా సరే నేను డబ్బు సంపాదించాలని డబ్బు పిచ్చిలో పడిపోయి ఎన్నో కుటుంబాలను కూల్చుతున్న వాళ్ళు. ఏమండి, మనిషి ఇలా బ్రతుకుతుంటే కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసిన కన్నతండ్రి ఈ కొడుకు వస్తాడు, ఈ కూతురు వస్తుంది అని ఈ జన్మ గురించి కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే వచ్చిన ఈ మనిషి భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటే ఎదురు చూసిన కన్నతండ్రి గుండె ఎంత బాధపడుతుందో, దేవుడు బాధ ఎంతటి బాధో మీరు ఈ రాత్రి ఆలోచించాలి. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి మన కోసం ఎదురు చూశాడు. జగత్తులోకి వచ్చాము, వచ్చిన ఈ జగత్తు కట్టిన ఆయన్ని పట్టించుకోము, ఈ జన్మించిన ఆయన్ని పట్టించుకోము, పవిత్రంగా బ్రతకం, ఆయన బైబిల్ చదువుకోం, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, నేను దేవుడు వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నాను భయం కూడా కాస్త మనలో ఉండదు. ఇలా బ్రతికేస్తున్నప్పుడు అండి, ఇలా జీవించేస్తున్నప్పుడు నిజంగా దేవుడు బాధపడే బాధ ఏంటో తెలుసండి. నీ రాక కోసమేమో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూశాడు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నీ కోసం నువ్వు వస్తావు, నువ్వు పుడతావు, ఆయన కోసం బ్రతుకుతావు, ఆయన మాటలు చెబుతావు, లేదా ఆయన కొరకు ఇలాంటి సువార్త సభలు పెడతావు, ఆయన కోసం బ్రతుకుతావు, దేవుని మహిమపరుస్తావని నీ రాక కోసం ఎదురు చూస్తే వచ్చిన నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటే దేవుడు పడే బాధ ఏంటో తెలుసండి, దేవుడు ఆవేదన ఏంటో తెలుసా?
కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసిన నువ్వు ఈ భూమి మీద 1,000,000 సంవత్సరాలు బతుకుతావా? ఎన్ని సంవత్సరాలు బతుకుతాని చెప్పండి. మనం 1000 సంవత్సరాలు బతుకుతానన్న వాళ్ళు చేయొద్దండి, లేరు. 500 సంవత్సరాలు బతుకుతారా? బతకరు. ఖచ్చితంగా నేను 100 సంవత్సరాలు బతికేస్తానన్న వాళ్ళు చేయొద్దండి, ఒక్క చేయి లేగదు. ఎందుకంటే భూమి మీద ఉన్న వస్తువులకైనా గ్యారంటీ ఉందేమో తప్ప మన జీవితానికి గ్యారంటీ లేదు. ఉందా? షాప్కి వెళ్ళినప్పుడు ఏ వస్తువులు అడుగుతారు? ఫ్యాన్ కొనాలంటే ఏ ఉండాలటమ్మా దానికి? 2 సంవత్సరాలు గ్యారంటీ ఉందా? షాపుడు అనాలి, నీకు గ్యారంటీ ఉందా అన్నాడు అనుకోండి షాపుడు. మన దగ్గర ఆన్సర్ ఉందా? ఫ్యాన్కి గ్యారంటీ ఉందా? నీకు గ్యారంటీ ఉందా? నీ గుండెకి గ్యారంటీ ఉందా? ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలుసా? నీ శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలుసా? ఏ రోగం నేను ఎప్పుడు చంపేస్తుందో నీకు ఏమైనా తెలుసా? మరణం మనిషికి ఎప్పుడు వస్తుందని మనిషికి తెలుసా? తెలీదంటే కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు ఎదురు చూస్తే తీరా నువ్వు బ్రతికేది 60, 70, అధిక బలం ఉంటే 80. ఈ 80 ఏళ్ల జీవితం కోసం కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు ఎదురు చూస్తే వచ్చిన నువ్వు కనీసం ఈ 80 సంవత్సరాలు దేవుడి కోసం భక్తిగా బ్రతకక, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకక, నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని జీవిస్తూ నువ్వు నేరాలు, పాపాలు, ఘోరాలు చేస్తూ ఉంటానంటే ఎదురు చూసిన కన్న తండ్రి గుండె ఏమైపోద్దో ఒక్క క్షణం మీరు ఆలోచించాలి. మీరు ఇక్కడ నేను చెప్పే ఈ ప్రారంభపు మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అర్థమైతేనే ఇప్పుడు నేను కొంచెం చాలా లోతుల్లోకి తీసుకెళ్తాను. ఇప్పుడు దేవుడు ప్రేమలో లోతుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను, అవన్నీ మీకు అర్థమవుతాయి. నీ గురించి, నా గురించి దేవుడు కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, లేదా 1000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. నీ జన్మ కోసం ఎదురు చూస్తున్నాడు తండ్రి. అలా ఎదురు చూడగా అలా నువ్వు తల్లి గర్భంలోకి రాగానే అమ్మో నా కొడుకు వచ్చేసాడు, నా కూతురు వచ్చేసింది అని తన చేతులు పెట్టి అవయవాలు నీకు బిగించి ఒకానొకనాడు అలా భూమి మీదకి తీసుకొచ్చి తల్లి చేతుల్లో పెట్టిన తర్వాత ఒక మాట చెప్పాడు బైబిల్లో, మీ అందరికీ తెలుసు. ఏం చెప్పాడు తెలుసా? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. అంటే దేవుడు మనం ఎప్పుడు తెలుసుకోవాలటమ్మా? ఎప్పుడు తెలుసుకోవాలట? బాల్య దినాలలోనే తెలుసుకోవాలట. ఎవరిని తెలుసుకోవాలట? వచనం చదువుతారా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. తేజస్సుకునకును వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, ఇది అండర్లైన్ చేసుకోండి, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎంత బాగుందండి మాట. నీ సృష్టికర్త ఎవరో నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలట? బాల్య దినాలలోనే. ఎలా తెలుసుకుంటాము? ఏమంటే చిన్నప్పుడే దేవుడు మనకు ఎలాగ అర్థమవుతాడంటే, తల్లిని చూడగానే దేవుడు జ్ఞాపకం రావాలి, తల్లి పాలు త్రాగుతుంటే దేవుడు జ్ఞాపకం రావాలి, ఆహారం తింటుంటే దేవుడు జ్ఞాపకం రావాలి. జాగ్రత్తగా వినండి. నువ్వు దేన్ని చూసినా ప్రతి దాంట్లోనూ దేవుడు నీకు కనపడాలి. దీనికి తోడు నిన్ను ఎవరైతే కన్నారో ఆ తల్లి తన ఒడిలో నిన్ను పెట్టుకుని దేవుడి గురించిన బోధనకి చెయ్యాలి. ముందు తల్లికి దేవుడి గురించి బాగా తెలియాలి. జాగ్రత్తగా వినండి తల్లులు, తండ్రులు, జాగ్రత్తగా వినండి. మీకు దేవుడి గురించి బాగా తెలియాలి. దేవుడు బైబిల్ మీరు ముందు బాగా నేర్చుకోవాలి, దేవుడు వాక్యం బాగా నేర్చుకోవాలి. మీరు చక్కగా పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. తప్పక గుడికి, దేవుడి సన్నిధికి వెళుతూ ఉండాలి, దేవుడు పనికి వెళుతూ ఉండాలి, దేవుడికి ఇస్తూ ఉండాలి. అలా నువ్వు బ్రతుకుతూ మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు అని తల్లిదండ్రులు పిల్లలకి బాల్య దినాలలో నుండే దేవుణ్ణి జ్ఞాపకం చేయాలి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వేం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఇలా బాల్య దినాలలో దేవుడు తెలుసుకుని యవ్వన కాలానికి వచ్చేసరికి ఏం చేయాలన్నాడు తెలుసా? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అంటే యవ్వనానికి వచ్చేసరికి నువ్వు ఎలా మారిపోవాలి? దేవుడు కాడెత్తేసుకోవాలట, దేవుడి యొక్క భారాన్ని భుజాలపైన మోపుకోవాలట, సువార్త భారాన్ని భుజాలపైన ఎత్తుకోవాలట. ఏమంటే ఒకసారి వేదిక మీద చూడండి, మీరు
వేదిక మీద చూస్తున్నప్పుడు మ్యాక్సిమం వేదిక మీద మీకు అందరూ ఎవరు కనపడుతున్నారు చెప్పండి? ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? ఒక పెద్ద అయిన సేవకులు, పాస్టర్ గారు, కొంచెం ఈ పెద్ద అయినా, ఈయన పెద్ద అయినా, మిగతా వాళ్ళు అందరిని చూడండి. ఎవరు వీళ్ళంతా? యవనస్తులు. ముందు వాక్యం చెప్పిన ఆయన ఎవరు? ముసలైన 60 సంవత్సరాలు ఆయనకి, యవనస్తుడు. ఆ పక్కన కూర్చుని సభలు పెట్టిస్తున్నాడుగా జాన్ వెస్లీ, ముసలుడా? ఎవరు? యవనస్తుడు. యవనస్తులు వాక్యం చెప్పటం ఏంటి? యవనస్తులు సభలు పెట్టడం ఏంటి? మీరు చూడండి, ఈ వేదిక దగ్గర ఈ వేదికను వేయటం కానీ, సౌండ్లు పెట్టడం కానీ, లైట్లు కట్టడం కానీ, ఆ ప్రాజెక్టర్లు పెట్టడం కానీ, ఎదురుగో కుర్రోడు ఉన్నాడు చూడండి, కెమెరా పట్టుకుని లైవ్ ఇస్తున్నాడు ఆ అబ్బాయి కానీ, వీళ్ళందరూ ముసలోళ్ళ యవనస్తులు చెప్పండి? యవనస్తులు. యవనస్తులు దేవుడు పని చేస్తున్నారు ఏంటండి? నిజానికి దేవుడు పని, సేవ ఎప్పుడు చేస్తారు చెప్పండి? సహజంగా ఎప్పుడు చేయాలనుకుంటారు? బాగా యవ్వన కాలం అంతా లోకంలో పడి అనుభవించేసి, ఈ బలాన్నంతా లోకానికి ఇచ్చేసి, తిని త్రాగి సంతోషించి ఆనందించి, ఇక ఒంట్లో ఉన్న గుజ్జంతా అరిగిపోయిన తర్వాతట ఏం చేయాలట? దేవుని సేవ. అదేటది యవ్వన కాలంలో చేయవా? బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని యవ్వన కాలం వచ్చేసరికి ఏమెత్తుకోవాలట? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. నువ్వు ఉద్యోగం చేస్తే నీకు మేలు నీ చేతుల్లో లేదు. నేనేదో వ్యాపారం చేస్తున్నాను, నేనేదో చదివేసుకుంటున్నాను, లేదంటే నేనేదో గేమ్స్ ఆడుతున్నాను, లేదంటే నేను యూట్యూబ్ తెలుసు, నాకు ఫేస్బుక్ తెలుసు. యవనస్తులు చేసే పనులు ఇవే కదా. ఈరోజు యవనస్తులు చూస్తున్నవి అవే కదా. యవనస్తులు మునిగిపోయినవి అందులోనే కదా. సినిమాలు ఏమండి, సీరియళ్ళు ఏమండి, షోలు, కామెడీ షోలు, పటాసులు, జబర్దస్తులు, ఆన్లైన్లో రీల్స్, ఇదే ఈరోజు యవనస్తుడి జీవితం. ఇందుకు కాదు నిన్ను పుట్టించింది, ఇందుకు కాదు నీ కోసం ఎదురు చూసింది మీ నాన్న, మీ తండ్రి, ఇందుకు కాదు నీకు జన్మనిచ్చింది. యవ్వన కాలమున కాడి మొయ్యాలి. యవ్వనంలో దేవుడు పని చేయాలి. యవ్వనంలో బలం ఉంటుంది, శరీరంలో బలం ఉంటుంది. ఆ బలాన్ని దేవుడి కోసం వాడాలి. అంటే నేను సేవలోకి వచ్చేసరికి నిండు యవ్వనంలో సేవలోకి వచ్చానండి. ఇప్పుడు నేను రోజుకు ఒక ఊరు వెళ్ళగలుగుతున్నాను. ఈరోజు ఈ ఊర్లో ఉంటాను, ఈ రోజుతో 2 రోజులు సభలు అయిపోయినాయి, రేపు ఇంకో ఊరికి వెళ్ళిపోతాను. నేనండి ఏప్రిల్, మే నెల, జూన్ నెల 15 వరకు నాకు ప్రతిరోజు మీటింగ్ ఉంది ఒక్కొక్క ఊర్లో. ఈ నెలలోనే ఎక్కడో శ్రీకాకుళం, పలాస వెళ్తాను, తర్వాత ఎక్కడో బెంగళూరు వెళ్తాను, ఆ తర్వాత పుణే వెళ్తాను. రాష్ట్రాలు, గ్రామాలు, జిల్లాలు తిరిగేస్తున్నాను. నేను తిరుగుతున్నానంటే నా శరీరంలో ఏముంది చెప్పండి? ఇప్పుడు బలం ఉంది. ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నన్ను తిరగమంటే తిరుగుతానా? వాక్యం చెబుతానా? దేవుడి గురించి ప్రయాణాలు చేయగలనా? నా వాయిస్ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత దాటిగా గట్టిగా నా వాయిస్ వస్తుందా? నా చేతులు బాగుంటాయా? నా కాళ్ళు బాగుంటాయా? నా శరీరం బాగుంటుందా? ఉండదండి. అంత మాంసం అంతా ఉడిగిపోతుంది, బలం అంతా తగ్గిపోతుంది. అప్పుడు ఆ ఉడిగిపోయిన దేహం ఎవరికి కావాలి? నీ దేహాన్ని దేవుడు ఎప్పుడు అడుగుతున్నాడు? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏమంటే ఒక్కసారి ఊహించండి, ఈ గ్రామంలో ఉన్న యవనస్తులందరూ దేవుడు పని చేస్తున్నారు అనుకోండి, ఈ గ్రామం ఎలా ఉంటుందో చెప్పాలా? ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు ఈ ఊర్లో ఉన్న యవనస్తులందరూ కదిలి, అన్న మేము దేవుడు పని చేస్తాం, అన్న మనం సభలు పెడదాం, మనం కరపత్రాలు పంచుదాం, మనం సువార్తకి వెళదాం, మనం చక్కగా బైబిల్ నేర్చుకుందాం, బైబిల్ క్లాసులు పెట్టి మాకు బైబిల్ నేర్పండి, మేము సేవకులుగా మారతామని యవనస్తులందరూ దేవుడు పనికి వచ్చేస్తున్నారు అనుకోండి, నిజంగా గ్రామాలు మారిపోతాయండి. దేవుని పిల్లలారా, నీ జన్మ ఏంటో తెలుసా? బాల్య దినముల యందే నిన్ను పుట్టించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నిన్ను ఎందుకు పుట్టించారో తెలుసుకోవాలి, నువ్వు ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. యవ్వన కాలం వచ్చేసరికి చక్కగా వాక్యం అంతా నేర్చేసుకుని నేను దేవుడు పని చేస్తానండి, లేదంటే దేవుడి కోసం నేను సౌండ్ పెడతానండి, లేదంటే దేవుడి కోసం నేను కంప్యూటర్ ఆపరేట్ చేస్తానండి, నేను దేవుడి కోసం ఇదిగో నేను కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను కదా, నా ఉద్యోగంలో వచ్చే సంపాదన పట్టుకొచ్చి ఇదిగో దేవుడి కోసం ఎలాంటి స్వార్థ సభలు పెడతానండి. నేను యవ్వనంలో ఉన్నానండి, నా యవ్వన బలం దేవుడికి ఉపయోగపడాలి అని ఎవరైతే బ్రతుకుతున్నారో అలా బ్రతుకుతున్న నరుడికట మేలు జరుగుతుందట. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏమన్నా మాట్లాడుతాను, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, యవనస్తులు ఉన్న తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఏమన్నా ఈరోజు యవనస్తులు చూస్తుంటే, వాళ్ళ జీవితాన్ని చూస్తుంటే ఏ తల్లైనా ఏ తండ్రైనా హ్యాపీగా ఉన్నారండి?
యవ్వనంలోకి వచ్చిన నా కొడుకుని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నారా? ఏ తల్లైనా అంటుందా? ఏ తండ్రైనా అంటున్నాడా? నిజంగా చెప్తున్నానండి, యవ్వనంలోకి వచ్చిన కొడుకుని కానీ యవ్వనంలోకి వచ్చిన కూతుర్ని కానీ కాపాడుకోవడానికండి ఏడుస్తున్నారండి ఈరోజు తల్లిదండ్రులు. బాధపడిపోతున్నారు వాళ్ళని చూసి. వాడు ఏమైపోతాడో, ఏ త్రాగుబోతుగా మారిపోతాడో, ఏ వ్యభిచారిగా మారిపోతాడో, ఏ దొంగగా మారిపోతాడో, లేదా ఆన్లైన్లో గేమ్స్ ఆడి ఏ పిచ్చోడైపోతాడో. ఇదే కదండి ఈరోజు తల్లిదండ్రుల భయం. త్రాగుబోతులతో స్నేహం, తిరుగుబోతులతో స్నేహం, బయటికి వెళ్ళిన వాడు క్షేమంగా ఇంటికి వస్తాడన్న గ్యారంటీ తల్లిదండ్రులకు ఉందా ఈరోజు? యవ్వనస్తులు బట్టి ఉందండి. గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారండి వాడి జీవితం ఏమైపోద్దో, వాడు ఏమైపోతాడో, చాలా మంది తల్లిదండ్రులు అండి మా దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం అడిగేది ఒక్కదాని కోసమే, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, మా కొడుకు కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు మా మాట వినటం లేదండి, చర్చిలో పాస్టర్ గారి మాట వినటం లేదండి. ఎందుకంటే ఇలా మారిపోయారు వీళ్ళు? ఎందుకంటే దారుణంగా తయారైన వీళ్ళ జీవితాలు? లోకాన్ని చూశారు. బాగా వినండి, లోకంలో ఉన్న హీరోని చూస్తున్నారు, లోకంలో ఉన్న యాక్టర్లను చూశారు, లేదా క్రికెట్ ఆడుతున్న క్రికెటర్ని చూశారు, అదే జీవితం అనుకుంటున్నారు. వాళ్ళని చూసండి వీళ్ళు కూడా ఇంట్లోకి వచ్చి అలాగే బిహేవ్ చేస్తారు. ఏమంటే ఒకప్పుడు సినిమాలు మంచి నేర్పేవి. ఇప్పుడు యువత ఎక్కువగా ఏమంటే బానిసలుగా మారిపోయింది సినిమాలకే. ఇప్పుడు ఆ సినిమాలన్నీ యువతను బాగు చేసేలాగో తల్లిదండ్రులకు లోబడన్న మాటలు లేవు ఇప్పుడు సినిమాల్లో. ఏమున్నాయి ఇప్పుడు సినిమాలన్నీ? ఏమున్నాయి? ఒకప్పుడు సినిమా హీరో అంటే నీట్గా చక్కగా ఇలా పాపుడు దూకుని నీట్గా షేవింగ్ చేసుకుని ఇన్షర్ట్ చేసుకుని అందంగా ఉండేవాడు హీరో ఒకప్పుడు. ఇప్పుడు హీరో అంటే ఎలా ఉంటాడో తెలుసండి? మాసిపోయిన గడ్డం ఉంటుంది ఇక్కడ వరకు, జుట్టేమో కటింగ్ వేయించుకోవడానికి డబ్బులు లేనోడు జుట్టులాగా ఉంటుంది, గుట్కాలు తింటూ. ఏమంటే ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్ చేస్తున్న వాడు ఈరోజు యువతకి హీరో కదా? యువతకి హీరోలు ఎవరు చెప్పండి? ఇప్పుడు వాడు ఒక గొడ్డలు పట్టుకొని ఎర్రచందనం అడవుల్లోకి వెళ్ళి దొంగలన్నీ నరికేసి పోలీసులకు దొరకకుండా ఏమంటే దొంగగా వ్యాపారం చేసేవాడు, స్మగ్లింగ్ చేసేవాడు హీరో. వాడికి మళ్ళీ ఫ్యాన్స్, మళ్ళీ దానికి నేషనల్ అవార్డులు, ఈడొక పెద్ద హీరో, దానికి కోట్ల రూపాయల కనెక్షన్స్. అంటే ఏంటి? అంటే ఏమర్థమైంది ఈరోజు? హీరో అనగానే ఏమర్థమైంది లోకానికి అంటే మమ్మల్ని పాడు చేసేవాడు, మమ్మల్ని నాశనం చేసేవాడు, మమ్మల్ని చెడగొట్టేవాడే హీరో. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు, ఒకప్పుడు రామారావు గారు ఎలా ఉండేవారండి? పాపిడి దూకుని ఇన్షర్ట్ చేసుకుని హీరో అనేవాడు. ఇప్పుడు హీరోలు కదండి వాళ్ళు, హీరోలు కాదు. ఒకప్పుడు విలన్ ఉండేవాడు అండి, గడ్డం వేసుకుని ఏమంటే ఇక్కడ ఒక బొట్టెట్టుకుని నేను విలన్నాన్ని కత్తట్టుకుని ఉండేవాడు. ఇప్పుడు విలన్లో తెలియట్లేదు, వీళ్ళు హీరోలో తెలియట్లేదు. గుట్కాలు తినటం, సిగరెట్లు తాగటం, అమ్మాయిలను ఏడిపించటం, నరకటం, చంపటం, ఏమంటే దొంగతనాలు చేయటం, వీళ్ళు హీరోలట. ఇప్పుడు వీళ్ళని చూస్తున్న పిల్లలు కూడా ఎలా తయారవుతుంది, వీళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా తయారవుతుంది చెప్పండి? మళ్ళీ దానికి తోడు డైలాగులు, ఆ మాసిపోయిన గడ్డం కింద చేతులెట్టి తగ్గేదే లేదు. దేవుడు అంటున్నాడు నిన్ను నరకంలో వేయకుండా వదిలేదే లేదంటాడు. ఇది దేవుడు డైలాగ్ చెప్పాను నేను. నువ్వు సినిమా డైలాగులు చెప్పు, నేను దేవుడి డైలాగులు చెప్తున్నాను. నిన్ను నరకంలో వేయకుండా వదిలేదే లేదురా. ఎందుకంటే తగ్గేదే లేదన్నది బైబిల్కి అగైనెస్ట్. అది మళ్ళా చెప్తున్నాను, వాక్యానికి విరుద్ధం అది. ఎలాగా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈడేమంటున్నాడు? తయారు చేశాడండి యవ్వనస్తులందరినీ సేవకులుగా తయారు చేశాడు. ఈరోజు నా వయసు ఎంత? నేను కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. యవ్వన కాలం వచ్చిందా నాన్న, బైబిల్ పట్టుకోరా అన్నాడు. యవ్వన కాలం వచ్చిందా, వాక్యం నేర్చుకోరా. యవ్వన కాలం వచ్చిందా, దేవుడికి ఒక బాణంగా మారిపోరా. యవ్వన కాలంలోకి వచ్చేసావా, దేవుడు పక్షాన ఒక బాణంగా మారి అపవాది కట్టిన గోడలన్నీ కూల్చేయాలరా. యవ్వనంలో మాత్రమే నువ్వు ఈ పని చేస్తావురా, పట్టుకోరా బైబిల్ అని. ఎంతమంది యవ్వనస్తులండి సేవకులుగా తయారు చేసాడండి. వాక్యం చెప్తున్న వాళ్ళు చూడండి, వాళ్ళ వయసు చూడండి. ఏమిటి అంత బాగా మాట్లాడుతున్నారేంటి వాళ్ళు? అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన నేర్పించాడు. బైబిల్ అంతా 25 సంవత్సరాలు చదివి నేర్చుకోండి అన్న. నేను నేర్చుకున్నాను రా, కష్టపడి నేను మీకు నేర్పుతాను రా, మీరు నేర్చుకోండి రా. మీ యవ్వన కాలాన్ని దేవుడికి ఇవ్వండి రా, సేవ చేయండి రా, వెళ్ళండి రా, గ్రామాలకు వెళ్ళి దేవుడి గురించి చెప్పండి రా, బాగు చేయండి రా దేవుడి పిల్లలు అన్నాడు. దేవుని పిల్లలరా, ఈ యవ్వన కాలంలో మేము ఇలా సేవలోకి వచ్చామంటే మా వెనకున్న మా తండ్రి గారు, ఆయన చూపించిన మార్గం, ఆయన నేర్పిన వాక్యం. దేవుని పిల్లలరా, ఎందుకు యవ్వన కాలంలో దేవుడి కోసం బ్రతకాలి అంటే చెప్తాను.
జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తాను నీ తండ్రి నిజంగా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నీ మీద ఎంతగా దృష్టి నిలిపాడో నీకు తెలిస్తేనండి చచ్చ ఒక్క క్షణం పాపంగా జీవితాన్ని గడపాలి అన్నా, ఒక్క క్షణం దేవుడికి దూరంగా గడపాలి అన్నా అసలు మనసు కాదండి. ఈ రాత్రి ఒక వచనం చూపిస్తాను మీకు. ఆ వచనం అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ రాత్రి మీరు గమనించాలి. యోబు గ్రంథం తీద్దాం అందరం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం అందరూ చదువుతాం బైబిల్లో. యోబు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. మనుష్యుడు ఏ పాటివాడు, అతనిని గణపరచనేలా. దేవుడు మనల్ని ఏం చేశాడట? దేవుడు మనల్ని గణపరిచాడట. ఘనమైన జీవితం ఇచ్చాడు. ఏమండి దేవుడు మనల్ని గణపరచడం ఏంటి అనుకుంటున్నారేమో. ఎలా గణపరిచాడు చెప్తాను, మీరు ఆలోచించండి. ఏమంటే సృష్టిలో ఉన్న ఏ జీవైనా మనిషి బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతుందండి? మీలా మాట్లాడుతుందా ఆవు? ఒక కుక్క మాట్లాడుతుందా? ఒక గుర్రం మాట్లాడుతుందా? మాట్లాడదు. మీకులాగా అదేమన్నా రకరకాల వంటలు చేసుకుని తింటుందా? తిందో. రోజు ఏం తినాలి చెప్పండి? ఆవు ఏం తినాలి? గడ్డే. మీరు రోజు ఒకటే తింటారా? తినొద్దు కొడుక. నీకేం కావాలో చెప్పరా, ఎందుకంటే నువ్వు నా కొడుకు కదా. నీకు ఘనత, సృష్టిలో శ్రేష్టమైన జన్మ, ఈ సృష్టి మొత్తంలో నీకు మించినోడు ఉండకూడదు, ఏదైనా నీ కింద ఉండాలంతే అన్నాడు. సృష్టి మొత్తంలో నీతో పాటు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశికి నీకున్నంత మంచి జీవితం లేదు, నీకున్నంత తెలివి లేదు, నీకున్నంత ఆలోచన లేదు, బుద్ధి లేదు. అవన్నీ మనకంటే చాలా తక్కువగా చేశాడు దేవుడు. ఏమంటే మన పూర్వీకులు ఏ ఇంట్లో నివసించారు చెప్పండి? మన పూర్వీకులు ఇల్లు లేని చెప్పండి. ఏ ఇల్లులు? మనం ఇల్లులు పూరు గుడిసెలు కదండి. పూరు గుడిసెలు కాస్త ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి? తర్వాత రేకు రూమ్ వేశారు, ఇప్పుడు స్లాబ్ ఇల్లులు వేశారు. ఒక్కొక్కరు అయితే పైన కూడా ఇంకా ఫ్లోర్ వేస్తున్నారు. ఏమంటే మనం చిన్నప్పుడు మన తాతలు పూరీలలో ఉంటే ఇప్పుడు మన మేడల్లో డాబాల్లో ఉంటున్నాం. అంటే మనకున్న మనిషికున్న టెక్నాలజీని బట్టి జీవించే జీవన విధానం మార్చుకుంటూ వచ్చాడు. మన పూర్వీకులు ఉన్న కాలంలో నక్క ఎక్కడ కాపురం చేసింది? నక్కలు ఎక్కడ ఉంటాయి? బొరియల్లో. ఎవడు తరాలు మారే కొలితే నక్కలు ఏమైనా ఇల్లులు కట్టుకుంటాయా? కుక్కలు కట్టుకుంటాయా? ఆవులు కట్టుకుంటాయా? మనిషి కట్టుకుంటున్నాడా లేదా? కట్టుకుంటాడు. కుక్క అండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. కుక్క నా చిన్నప్పటి నుంచి నడుచుకునే తిరుగుతుందండి. మనిషి ముందు నడిచేవాడు, తర్వాత గాడిద ఎక్కాడు, తర్వాత గుర్రం ఎక్కాడు, తర్వాత చక్రం కనిపెట్టి సైకిల్ ఎక్కాడు, ఆ తర్వాత మోటార్ సైకిల్ ఎక్కాడు, ఆ తర్వాత కారు ఎక్కాడు, ఏకంగా ఇప్పుడు ట్రైన్ ఎక్కాడు, ఆ తర్వాత గాల్లో ఎగిరే విమానం ఎక్కాడు. ఏ గాడిదైనా విమానం ఎక్కిందా? ఏ కుక్క అయినా ట్రైన్ ఎక్కుతుందా? ట్రైన్ నడుపుతుందా? నువ్వు ఎందుకు ఇంత డెవలప్ అవుతున్నావు అంటే దేవుడు భూమి మీద నిన్ను ఏం చేశాడు? ఘనపరిచాడు. జాగ్రత్త చదవండి ఆ వచనం, ఎంత బాగుంటుందంటే, ఏమంటే మనుషుడు ఏ పాటి వాడు, నీవు తండ్రి అతనిని ఘనపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. ఇది అండర్లైన్ చేయండి. ఏమండి? అతని మీద నీవు మనస్సు నిలపనేలా అంటే మనుషుల మీద దేవుడు ఏమి నిలిపాడట? మనస్సు. అంటే ఇప్పుడు దేవుడు మనస్సు జంతువుల మీద లేదా? లేదు. దేవుడు మనస్సు అంతరిక్షం మీద లేదా? లేదు. కోటాను కోట్ల నక్షత్రాల మీద లేదా? లేదు. భూమి మీద ఉన్న బంగారం మీదో, వెండి మీదో, డబ్బు మీదో, ఈ మట్టి నేల మీదో దేవుడు మనస్సు లేదా? లేదు. దేవుడు మనస్సు దేని మీద ఉంది చెప్పండి? అతని మీద. ఏమంటే మీకు దేవుడు ప్రేమ ఇంకా బాగా అర్థం కావాలంటే అతను అని ఉంది కదా, అక్కడ మీ పేరు పెట్టుకుని చదువుకోండి. అక్కడ మీ పేరు పెట్టుకుని చదవండి. దేవుడు నా మీద ఏమి నింపాడు? మనస్సు. దేవుడు మనస్సు నీ మీద ఉందట. ఏమంటే ఎలా చెప్తారు మనస్సు ఉందని? ఓ మాట్లాడుతాను. మనస్సు అవతల వ్యక్తి మీద మన మనస్సు ఉందనుకోండి, మన ఆలోచనలన్నీ కూడా ఎవరి కోసం ఉంటాయి? మన మనస్సు ఎవరి మీద అయితే ఉందో మన ఆలోచనలన్నీ వాళ్ళ కోసమే ఉంటాయి. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. పెళ్ళైన కొత్తలో చూడండి, పెళ్ళి కాకమునుపండి పెళ్లి చూపులు అవుతాయి కదా. అమ్మాయికి అబ్బాయికి ఏం జరిగాయి? పెళ్లి చూపులు జరిగాయి. ఏమంటే ఓకే అయిపోయింది, సంబంధం ఓకే అయిపోయింది, 2 నెలల్లో పెళ్ళి అనుకుందాం. ఈలోపు నెమ్మదిగా దండలు మార్చుకున్నారు, మొత్తం మీద ఓకే అనుకున్నారు. ఈలోపు ఈవిడ కొంచెం నెంబర్లు మార్చుకుంటారు, అబ్బాయి అమ్మాయి. నెంబర్లు మార్చుకున్న తర్వాత అండి
3-4 రోజుల తర్వాత ఫోన్లు స్టార్ట్ అవుతాయి. ఇటు ఫోన్ వెళ్తుంది, అటు ఫోను వస్తుంది. ఎందుకు? ఒకరి మీద ఒకరికి ఏం కలిగింది? వివాహం చేయబోతున్నారు కనుక మనసు కలిగింది. నాకు కాబోయే భార్య, నాకు కాబోయే భర్త. ఏమంటే నిజంగా కొంతమంది పురుషులండి వెళ్ళిపోతే అమ్మ నీకు ఫోన్ ఉందా అని అడుగుతాడు. లేదండి అనగానే 2 రోజుల్లో ఇంట్లోకి కొత్త ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, మీ అమ్మకి మీ నాన్నకి ఫోన్ చేసి అంత బాగుంది నీకు ఫోన్ ఇమ్మంటే నాకు అవ్వదు, నీ దగ్గరే ఫోన్ ఉండాలంటాడు. ఎందుకు ఇచ్చాడు ఫోన్? చెప్పాలా? ఫోన్ ఎందుకు ఇచ్చాడు? ఆవిడ మీద ఏముంది? మనస్సు. ఫోన్ ఎందుకు ఇచ్చాడు అంటే నా మనస్సు నీ దగ్గర ఉంది కనుక 24 గంటలు నేను నీతో మాట్లాడుకోవాలా. పడుకోరండి, మీకు తెలియదు కాదు, అనిపించిన వాళ్ళు ఉంటారు మీలో, నవ్వుకుంటారు ఇప్పుడు వెళ్ళి. రాత్రులు కూడా పడుకోరండి. 12 గంటలకు అమ్మా ఏం చేస్తున్నావు అంటాడు. ఏమిటి రాత్రి 12 గంటలకు ఏం చేస్తుంది? పడుకున్నాను. అప్పుడే పడుకున్నావా అంటాడు. ఈ నిద్ర రాదు. ఏమండి పొద్దున్న లేవగానే బంగారం లేచావా అంటాడు. ఏం పేస్ట్తో తోముతున్నావు పళ్ళు, ఇడ్లీలో ఏ చట్నీ వేసావు, ఏమండి ఏ చెవులు ఎట్టుకున్నావు, ఏ రంగు బట్టలు వేసుకున్నావు, అసలు వదులుతాడండి? ఇయ్యే కదండి వాళ్ళ మధ్యలో జరిగే డైలాగులు, మాటలు ఇయ్యే. ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, మీ నాన్న ఉన్నాడా, మీ అమ్మ, ఏమన్నా అందరిని వదిలేసి ఈవిడితో మాటలు 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 మాటలు. ఏమన్నా ఇంతగా ఎందుకు మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పాలి. ఇంతగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఒకరి మీద ఒకరికి ఏం కలిగింది? మనస్సు. మనస్సు మనస్సు కలిగితే మాటలు ఇలా ఉంటాయి. 4 రోజులకో 2 నెలలకో పెళ్ళి అవుతుంది. పెళ్ళైన 6 నెలలకి చూడండి, హలో అంటే చెప్పు ఏంది అంటాడు. ఇదేనా? తర్వాత 6 నెలల తర్వాత వచ్చే డైలాగ్. త్వరగా రండి, వస్తానా కంగారండి అంటాడు. అయిపోయింది ప్రేమ. ఓ ఉప్పొంగున ప్రేమ అలాగా ఏమంటే పాల పొంగులాగా అలాగ పైకి లేచిన ప్రేమ ఓ నీళ్ళు చల్లగానే ఏమైపోద్ది? అలాగ పాల పొంగు ఎలాగ అణిగిపోద్దో వీళ్ళ ప్రేమ కూడా 6 నెలలకి ఏమైపోయింది? అణిగిపోయింది. దేవుడు ప్రేమ ఎలాగ అణిగిపోయే ప్రేమో, కరిగిపోయే ప్రేమో, వదిలేసే ప్రేమో కాదు. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. నువ్వు తప్పు చేసినా, నువ్వు పాపం చేసినా, నువ్వు నేరం చేసినా, నా కొడుకురా నేను పరిశుద్ధుండ్రా, నా గర్భాన పుట్టారు, నువ్వు ఆ తప్పులు చేయకూడదురా, నేరాలు చేయకూడదురా అని వెనకపడి మనిషిని మార్చుకునే ప్రేమ, నిన్ను విడిచిపెట్టని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఏదైనా ఉందంటే అది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. చూపిస్తాను ఈరోజు, మీరు ఆశ్చర్యపోతారు ఆయన ప్రేమ ఎలా ఉంటుందో. రుచి చూపి ఇంటికి పంపిస్తాను ఇవాళ మిమ్మల్ని. ఇదిగో నీవు అతని మీద మనస్సు నిలపనేలా అంటే దేవుడు మనస్సు ఎవరి మీద ఉందట? మన మీద. అసలు మన మీద మనసు ఎందుకు పెట్టుకున్నాడంటే మనమంటే దేవుడికి ప్రేమ, ఇష్టం. నా పిల్లలు మీరు, మీకోసం కష్టపడి సృష్టి కట్టాను, మీరు వస్తారని జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూశాను. మీరంటే నాకు ఇష్టం రా, నా మనస్సు మీ మీదే ఉంటుందిరా, నా మనస్సు మీ మీదే ఉంది, నా ఆలోచనలు అన్నీ మీ మీదే ఉన్నాయి అన్నట్టు. తర్వాత మాట చూడండి అక్కడ, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. దేవుడు మనల్ని దర్శించడానికి ఎప్పుడు వస్తాడట? ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా. ఏమండి ఏమర్థమైందో దేవుడు మాటలు మీకు అక్కడ? తండ్రి ప్రతి పగలు నా దగ్గరకు వచ్చేస్తావా, నన్ను చూస్తావా, నా వెనకే ఉంటావా, నేను ఏం చేస్తున్నానో చూస్తావా. దేవుడు మన దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తాడట? ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా అంటే నిన్ను చూడడానికి నీ తండ్రి నీ దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు? ప్రతి పగలు వస్తాడట. అలాగని ఏదో రోజుకోసారి అలాగ వచ్చి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారేమో దేవుడు మీ వైపుకి. కాదట, మనసంతా నీ మీదే ఉందట. ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా అంటే ఒరే ఈ క్షణం ఏం చేస్తున్నావు, ఈ క్షణం ఏం చేస్తున్నావు, ఈ నిమిషం ఏం చేస్తున్నావు, ఈ గంట ఏం చేస్తున్నావు, ఈ రోజు ఏం చేస్తున్నావు, ఈ వారం ఏం చేసావు, ఈ నెల ఏం చేసావు, ఈ సంవత్సరం ఏం చేసావు. ఎందుకంటే ప్రతి క్షణం, ప్రతి రోజు, ప్రతి పగలు దేవుడు నీ వైపే చూస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, నీ వైపే చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు తెలుసండి? ఎందుకు ఇంత అలా చూస్తున్నాడు? మన మీద అంత పిచ్చి ప్రేమ ఏంటి దేవుడికి? ప్రతి క్షణం నిన్నే శోధిస్తాడట. ఎప్పటి వరకు విడిచిపెట్టడం రాస్తున్నాడు అక్కడ? గుటక వేయి వరకు నీవు నన్ను విడిచిపెట్ట. గుటకేయటం అంటే చివరి గుటక
అంటే ఇంక అదే చివరి గుటక, ఇంక గుటకేయడానికి ఉండదు, చావు, చచ్చిపోవటం అండి. అలాగ ఒక్కసారి ఊపిరి మీద గుటకెళ్ళగానే అలాగ ఆగిపోతాడు, అంతే. చివరి గుటక అనమాట, అయిపోయింది, ఇక మోసుకెళ్ళటమే. గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవంటే మనిషి చచ్చిపోయేంత వరకు కొడుక 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 అంటున్నాడు. దేవుడు ఏమర్థమయ్యాడు మీకు? ఆయన ప్రతి పగలు వస్తాడట మనిషి దగ్గరికి, ప్రతి క్షణం నువ్వు ఏం చేస్తున్నావు నీ వైపే చూస్తాడట. ఏమండి, కానీ మనిషి దేవుడి వైపు ఎప్పుడు చూస్తాడు చెప్పండి? ఎప్పుడు చూస్తాడు? ఎప్పుడు చూస్తాడు చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. మీరు దేవుడి వైపు ఎప్పుడు చూస్తారు? మీకు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? పోనీ ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? ఆదివారం జ్ఞాపకం వస్తాడు. ఎందుకు? ఆదివారం మనం ఎక్కడికి వెళ్ళాలి? గుడికి వెళ్ళాలి. అది కూడా 10 గంటలకు చెప్తే 12 గంటలకు వెళ్ళాలి, అంతే కదండి. ఆదివారం అతి కష్టం మీద గుడికి వెళ్తారు. సోమవారం దేవుడు జ్ఞాపకం వస్తాడండి? రాడు. మంగళవారం వస్తాడా? రాడు. బుధవారం వస్తాడా? రాడు. గురు రాడు. శుక్ర రాడు. శని రాడు. మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు? వారం రోజులకు ఒక్కసారి నీకు దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. లేదంటే కుటుంబంలో ఏదైనా తీరని కష్టం వచ్చింది అనుకోండి, ఎవరు జ్ఞాపకం వస్తారు? మనుషులు ఎంత మంచోళ్ళు చెప్తాను, చెడ్డ మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఏదో భయంకరమైన రోగం వచ్చేసి. డాక్టర్ గారు మొత్తం బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు అన్నీ చేసి, అమ్మ రోగం బాగా ముదిరిపోయింది అన్నాడు. వెంటనే ఏముంటుందండి, మనసు ఎలాగుంటుంది? రోగం బాగా ముదిరిపోయిందమ్మా అన్నాడు అనుకోండి, మనసు ఎలాగుంటుంది? అమ్మ బాబు రోగం ముదిరిపోయిందండి, కళ్ళల్లో నీళ్ళు గారిపోతాయి, గుటకలేసేసి, మరి ఏంటండి ఇప్పుడు ఏం చేయాలి? నేను సీరియస్గానే ఉంది, కానీ నేను ట్రై చేస్తాను, నిన్ను బతికిస్తాను, నేను టాబ్లెట్లు రాస్తాను, జాగ్రత్తగా వాడేవంటే నువ్వు బతికిపోతావు అన్నాడు అనుకోండి. వీడి నోట్లోంచి వెంటనే వచ్చే డైలాగ్ ఏంటి చెప్పండి? ఏమంటాడు? అయ్యా మీరు దేవుడయ్యా, మీరు లేకపోతే నేను చచ్చిపోతానయ్యా, ఎలాగైనా మీరు నన్ను ఏం చేయాలి? బతికించాలి. ఇప్పుడు నేను టాబ్లెట్లు రాస్తాను, నువ్వు బతికిపోతావు అనగానే డాక్టర్ దేవుడైపోయాడు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. అదే డాక్టరు నీకు రోగం బాగా ముదిరిపోయిందమ్మా, ఎక్కడికి వెళ్ళినా వైద్యం లేదు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు అనుకోండి, అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? మందులుంటే డాక్టర్ దేవుడు అయ్యాడు, మందులు లేవంటే అమ్మ బాబు ఎక్కడున్నావయ్యా, నిన్ను వదిలేసాను, చాలా రోజులు అయింది, ఒకసారి రావా? ఎందుకు? నాకేమొచ్చేసింది ఇప్పుడు? భయంకరమైన రోగం వచ్చేసింది, ఇప్పుడు నువ్వు తప్ప ఎవరు బతికించలేరట. ఈ డాక్టర్ కూడా చేతులు ఎత్తేసాడు, ఈ దేవుడు అనుకున్నాను, ఆరు చేతులు ఎత్తేసాడు. ఎంత స్వార్థపరుడండి మనిషి. మనుషుల వల్ల సహాయం రాదు, మనుషులు ఏమి చేయలేకపోతున్నారు అన్నప్పుడు భక్తి ఏమంటే గుండెల్లో నుంచి పొంగుకొచ్చి, దేవా నువ్వే నాకు దిక్కు, దేవా నువ్వే నాకు తోడు, దేవా నువ్వే నాకు సహాయం. ఎప్పుడు? మనుషులు చేతులెత్తేసినప్పుడు. ఇది మనిషి భక్తి. ఇలాంటి సందర్భాల్లో దేవుడు జ్ఞాపకం వస్తాడు మనిషికి. కానీ ఆయన నిన్నెప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు చెప్పు? నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాడు చెప్పు? ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా, నీవు నన్ను గుటక వేయి వరకు దేవా నన్ను విడిచిపెట్టవా? విడిచిపెట్టను కొడక, ఎలా వదులుకుంటాను రా, ఎలా వదులుకుంటాను? వదులుకోలేను నిన్ను. ఎందుకంటే నీ రాక కోసం ఎప్పటి నుంచి ఎదురు చూశాను? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తే నువ్వు అలాగా మెరుపు తీగలా మెరిసేలిపోతావురా ఈ సృష్టిలో. 60-70 ఏళ్ళు నీ ఆయుష్కాలం. ఆ చిన్న ఆయుష్కాలమే నా కళ్ళ ముందు ఉంటావు కొడుక. అందుకే నిన్ను చూడకుండా ఉండలేనురా. తర్వాత 60-70 ఏళ్ళకి నేను చూద్దామన్న ఉండవురా, చచ్చిపోతావు కదా. నువ్వు చచ్చిపోతావు 60-70 ఏళ్లలో. చిన్న జీవితం నీది, కనుక నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అంటున్నాడు దేవుడు. ఎంతకాలమేమి నన్ను చూడకయుందు అన్నాడు. చూసారా? నన్ను ఎంతకాలం వదలకుండా అలాగే చూస్తావు తండ్రి నన్ను. మీకు మాట చెప్తాను అర్థం కావడానికి, బాగా వినండి. మీ కొడుకో కూతురో దుబాయో కువైటో వెళ్ళిపోయింది ఉద్యోగం చేసుకోవడానికి. దుబాయో కువైటో వెళ్ళిపోయిన మీ కొడుకో కూతురో తిరిగి వస్తున్నారు. ఫోన్ చేశారు, అమ్మ నిన్ను చూడడానికి వస్తున్నాను అని అమ్మకి ఫోన్ చేశారు. అప్పుడు అమ్మ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? 20 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత కొడుకు వస్తున్నాడు విదేశాల నుంచి అనేసరికి అమ్మకి మనసు ఎలాగ ఉంటుంది?
చుట్టుపక్కల వాళ్ళు అందరికీ చెప్పేస్తుందండి, అయ్యో మా వాడు వచ్చేస్తున్నాడు, నా కొడుకు వచ్చేస్తున్నాడు, నా కొడుకు వచ్చేస్తున్నాడు అని. వస్తున్నాడని వాడికి సంబంధించిన వాడికి ఏమి ఇష్టం అన్ని పిండి వంటలన్నీ వండి పెట్టేస్తుంది. అలా వండి పెట్టేసి కొడుకు వస్తున్నాడు, కొడుకు వస్తున్నాడు, కొడుకు వస్తున్నాడు అని ఎదురు చూస్తుంది. అలాగ రానే వచ్చేసాడు కొడుకు. రాగానే ఏమంటే నిజంగా ప్రతి తల్లి 10 సంవత్సరాల తర్వాత కొడుకుని చూడగానే మొదట ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఎక్కుబడి ఏడుస్తుంది. అది ఏడుపు కాదు, అది ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలు. కొడుకు వచ్చాడు కళ్ళ ముందు, కానీ ఎక్కుబడి ఏడ్చి ఆడిని పట్టుకుని అలా కూర్చోబెట్టి, చెప్పరా ఎలాగున్నావు, బాగున్నావా, నీ ఆరోగ్యం ఎలాగుంటుంది, నీ కోసం చాలా చేశాను రా, తినరా కొడుక అంటది. ఇవన్నీ చెప్పేలోపు ఆడు, అమ్మా బాగానే ఉన్నాను, నువ్వు చేసినవన్నీ నేను తినలేను, ఎందుకంటే రేపు ఫ్లైట్ ఎక్కేయాలి అన్నాడు అనుకోండి. ఎలాగుంటుంది? తల్లికి చెప్పాలా? ఎలాగుంటుంది? నాకు ఒకరోజే సెలవు ఇచ్చారమ్మా, నేను రేపు ఫ్లైట్ ఎక్కేయాలి అన్నాడు అనుకోండి. తిట్టకుండా తిడుతుందండి. పోయి 10 సంవత్సరాలు అయిందిరా, వచ్చి ఒక వారం రోజులో 10 రోజులు ఉంటావు అనుకుంటే ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతావా? నీకు ఇదేమైనా న్యాయమా, ధర్మమా? నీకోసం ఎంత ఎదురు చూశాను, నీకోసం ఎన్నో ఉండాను. బాధపడుతుంది. ఇప్పుడు నువ్వు రావాలని దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే నీకోసం వంకాయలు, టమాటాలు, నిన్న చెప్పాను కదా 1500 రకాల మామిడి పళ్ళు, 6000 రకాల బియ్యాలు, నాన్ వెజ్లు, కూరగాయలు, కోట్ల నక్షత్రాలు, కోట్ల విస్తీర్ణం కలిగిన భూమి, రంగులు, రుచులు, సువాసనలు, ఇన్ని చేసి పెడితే నీకు ఈ సృష్టిలో నువ్వెంతకాలం ఉంటావు? 60-70. అలాగొచ్చాడు కొడుకు, అలాగెళ్ళిపోతాడు 60-70 సంవత్సరాల తర్వాత అని. వీడి కోసం చాలా కష్టపడి ఇదంతా చేశాను కదా. ఆ తల్లి ఎలాగైతే బాధపడుతుందో, ఈరోజు మనుషుల గురించి దేవుడు కూడా అలాగే బాధపడుతున్నాడు. ఒరే నా దగ్గరికి రారా, నువ్వు ఉండేది కొద్ది కాలం రా, నా సన్నిధిలో ఉండరా, నా పనిలో ఉండరా, నా వాక్యం చదువుకోరా, భక్తిలో ఉండరా. ఒరే నీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూశాను రా, కోట్ల సంవత్సరాలు ఎదురు చూపులు రా నీ జన్మ. నా దగ్గరికి రానంటున్నావేంటి? నా సన్నిధిలో ఉండనంటున్నావేంటి? నా సేవ చేయనంటున్నావేంటి? నా బైబిల్ నేర్చుకొని అంటున్నావేంటి? నా పని చేయనంటున్నావేంటి? ఒరే నీ కోసం ఎదురు చూశాను కదా. పోను నువ్వేమైనా ఒక 1000 సంవత్సరాలు బతుకుతా ఉంటే లేదు కదా. కళ్ళ ముందు ఎవరి జీవితం అలాగా 60-70 ఏళ్ళు కరిగిపోయి వెళ్ళిపోతావు కదా. దేవుని పిల్లలరా, దేవుడి బాధిది. ఎంతకాలం ఎదురు చూశాడు గనక, చిన్న ఆయుష్కాలమే మనిషి భూమి మీద ఉంటాడు గనక దేవుడు ఏం చేస్తున్నాడు చూపిస్తాను. ఇప్పుడు కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 2వ వచనం చేయండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన ఏమంటే 2వ వచనం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఏమంటే నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా ఎవరికి తెలిసిపోద్దట? దేవుడికి తెలిసిపోద్ది. చాలా మంది ప్రార్థనలో కూర్చుంటారు, కూర్చున్నప్పుడు దేవుడు చూసేటు, మధ్యలో లేచి వెళ్ళిపోతాడు. దేవుడు చూస్తాడా? నీవు కూర్చుండుట, అక్కడ చూడండి ఎలా రాస్తున్నాడు. నీవు కూర్చుండుట, ఎక్కడ కూర్చుంటున్నావు? ప్రతిరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ప్రతిరోజు గుడిలో ప్రార్థన ఉంటుంది, ప్రార్థనలోనే కూర్చుంటున్నావా? కళ్ళు దుకాణంలో కూర్చున్నావా? బార్లో కూర్చున్నావా? స్నేహితులతో తప్పుడు పనులు చేస్తూ ప్యాకెట్లో కూర్చున్నావా? ఎవరినైనా పాడు చేయడానికి చెడు మాటలు మాట్లాడుకుంటూ పాపుల సహవాసంలో ఎక్కడైనా కూర్చున్నావా? దేవుడి సన్నిధిలో కూర్చున్నావా? కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థనలో ఏమైనా కూర్చున్నావా? నీవు కూర్చుండుట, చూసారా? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణం నిన్నే చూస్తున్నాడు. మర్చిపోద్ది ఈ రోజు నుంచి. నా ప్రసంగం యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళా చూడండి, నిన్నే చూస్తున్నాడు దేవుడు. ఎక్కడ కూర్చుంటున్నావు? ప్రార్థన ఉంది, ప్రార్థనకు రాకుండా ఇంట్లో టీవీ ముందు కూర్చున్నావా? ప్రార్థనకు రాకుండా ఇంట్లో ఎవరితోనో ముచ్చట్లు పెట్టుకుని వంటలు చేసుకుంటూ కూర్చున్నావా? ఎవరితోనో ముచ్చట్లు పెట్టుకుని ఆ ముచ్చట్లు పడిపోయి దేవుడు మర్చిపోతున్నావా? ప్రార్థన మర్చిపోతున్నావా? ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? నేను కూర్చుండుట, నెక్స్ట్ నేను లేచుట నీకు తెలుసు అంటే దేవుడికి తెలుసట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, నీ వైపే చూస్తున్నాడట. ఎందుకంటే నువ్వు కొద్ది సంవత్సరాల తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు కదా. నా కొడుకు ఎక్కడ కూర్చుంటాడో? పాపుల మధ్యలో కూర్చొని నా కొడుకు నా గురించి ఏమైనా వాక్యం చెప్తాడా? దేవుడిని నమ్మని వారి మధ్యలో కూర్చొని, అయ్యా ఈ జీవితం దేవుడిదయ్యా, ఈ సృష్టి దేవుడిదయ్యా, దేవుడు నీ కోసం కష్టపడ్డాడయ్యా అని దేవుడిని ఎరగని వారి మధ్యలో కూర్చొని దేవుడి గురించి ఏమైనా మాట్లాడతావా?
ట్రైన్లో కూర్చున్నావు, వెళ్తున్నావు ప్రయాణంలో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దేవుడి గురించి ఏమైనా చెప్తున్నావా? దేవుడిని ఏమైనా పరిచయం చేస్తావా? నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ వైపే చూస్తున్నాడు, ఎటు నడుస్తున్నా నీ వైపే చూస్తున్నాడు, ఎక్కడికి ప్రయాణం చేసినా నీ వైపే చూస్తున్నాడు. నువ్వు ఏం ఆలోచించినా దేవుడు ఆలోచిస్తున్నాడు. వీడేం ఆలోచిస్తున్నాడు, వీడేం మాట్లాడతాడు, వీడేం కూర్చుంటున్నాడు, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటేనండి, ప్రతి క్షణం నిన్ను వదలకుండా నీ వైపే చూస్తున్నాడు దేవుడు. కింద జలేసరి చూడండి అంటున్నాడు, నా నడక నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలు అన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకో. నా చర్యలు, నా పనులు, నేను ఏమేం చేస్తున్నానో అన్ని నువ్వు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే నీకు పూర్తిగా తెలిసిపోద్దా. అంటే నువ్వు ఏం మాట్లాడతావో కూడా ఎదురు చూస్తున్నాడు. నువ్వేం ఆలోచిస్తావు, ఏం మాట్లాడతావు, ఎక్కడ కూర్చుంటావు, ఏ పనులు చేస్తావు అన్నీ చూస్తున్నాడు. ఆ పనులు ఆయన గురించి చేస్తున్నావా? ఆ మాటలు ఆయన గురించి మాట్లాడుతున్నావా? తప్పుడు మాటలు మాట్లాడుతున్నావా? పాడు చేసే మాటలు మాట్లాడుతున్నావా? ఒక కుటుంబాన్ని కూల్చే మాటలు మాట్లాడుతున్నావా? ఒకటి జీవితాన్ని నాశనం చేసే మాటలు మాట్లాడుతున్నావా? నీ నోట్లో నుంచి మంచి వస్తుందా? నీ నోట్లో నుంచి నీతి వస్తుందా? నీ నోట్లో నుంచి ధర్మం వస్తుందా? నీ నోట్లో నుంచి దేవుడు మాటలే వస్తున్నాయా? ఏం మాట్లాడుతున్నావు? చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు, మర్చిపోకండి. ఏమంటే చాలామంది ఎలాంటి ఆలోచనలతో ఉంటారంటే, గుళ్ళో ప్రార్థన చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన చేస్తారండి, పరలోకమందున్న తండ్రి, నేను ధూళిని తండ్రి, నేను దుమ్ముని తండ్రి, నేను మట్టిని తండ్రి, నేను ఉఫ్ అంటే ఎగిరిపోతాను తండ్రి అంటారు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు? గుళ్ళో ప్రార్థన చేస్తున్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత ఎవడైనా గొడవకు వచ్చాడు అనుకో, నేను ధూళిని బాబు, నేను దుమ్మును బాబు అంటాడా? దుమ్ము లేపుతానరా, నా దమ్మేంటో నీకు తెలియదు అంటాడు. డైలాగ్ మారింది చూసారా? అక్కడ ఒక డైలాగు గుడిలో ఉన్నప్పుడు, బయటకు వచ్చిన తర్వాత ఏ మాట ఎందుకు మారుతుందంటే, ఆ గుడిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు నన్ను చూడ్డా? జాగ్రత్తగా వినండి. రోజు నుంచి నువ్వు గుళ్ళో కూర్చున్నా, నువ్వు బయట కూర్చున్నా, నువ్వు బజార్కి వెళ్ళినా, నువ్వు ఎక్కడ కూర్చున్నా దేవుడు నీ వెనకాలే వస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా అలాగ వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఏం చేస్తున్నావు? ఏ పని చేయడానికి వెళ్తున్నావు? ఎవరో కుటుంబాన్ని బాగు చేయడానికి వెళ్తున్నావా? ఒకరికి దేవుడు మాటలు చెప్పడానికి వెళ్తున్నావా? నీ సుఖాల కోసం, నీ సంతోషాల కోసం, నీ ఆనందాల కోసం ఎన్ని ప్రయాణాలండి మనిషి చేస్తాడు. దేవుడి కోసం రండి అంటే వస్తాడండి? ఈ ఊర్లో సభ పెట్టారు కదా, 2 ఊర్లు అవతలకి వెళ్ళి వాళ్ళకి సభ ఉందని రమ్మనండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అంత దూరం రాలే బాబు కూటాలకి. ఏనా డైలాగులు? దూరం రాలేవా? ఇప్పుడు వాళ్ళ అక్క కొడుకు పెళ్లి విజయవాడలో జరుగుతుంది, వెళ్దా? ఇటు విజయవాడ పెళ్లికి వెళ్ళిపోతావా? పక్క ఊర్లో దేవుడు సభలు పెడితే రాము. మాకు పెళ్ళిళ్ళు అంటే ఇంట్రెస్ట్, మాకు ఏమంటే బర్త్డేలు అంటే ఇంట్రెస్ట్, మాకు విందులు వినోదాలంటే ఇంట్రెస్ట్, ఆసక్తి. దేవుడు అనేసరికి పక్కన ఏమైనా పెడితే చెప్పండి, వస్తాం. దూరాలు గీరాలు మాతో చెప్పొద్దు. ఎందుకంటే ఆయన గురించి ప్రయాణం చేసే అంత ప్రేమ మాకు దేవుడి మీద లేదు. నీ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది? నిరంతరము నువ్వే, నీకేం కావాలి కొడుక, నిన్ను ఎలా కాపాడుకుని కొడుక. ఏమండి నిజంగా మనసు పెట్టి వినండి. నేను చెప్పాను నిన్నటి ప్రసంగం, ఈరోజు ప్రసంగం. దేవుడు అంటే పిచ్చెక్కిపోద్దండి. ఏ బతికితే ఆయన కోసం బతకాలండి, చేస్తే ఆయన కోసం చెయ్యాలండి, ఈ జీవితం ఆయనకి ఇచ్చి వెళ్ళిపోవాలండి అని అనిపిస్తుందండి. ఎందుకంటే నిరంతరము నీ వైపే చూస్తున్న దేవుడిని నువ్వు ఎలా వదిలేస్తావు? ఏమన్నా మాట్లాడినా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చూస్తున్న దేవుడు మనం పాపం చేస్తున్నప్పుడు చూస్తున్నాడా? కూర్చున్న వాళ్ళందరిని అడుగుతున్నాడు, సభలో కూర్చున్న వాళ్ళందరినీ, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్నే చూస్తున్న దేవుడు నువ్వు పాపం చేస్తున్నప్పుడు నిన్ను చూస్తున్నాడా? చూస్తున్నాడు. నీ కోసం కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే నువ్వు ఆయన కళ్ళ ముందే పాపం చేస్తూ ఉంటే గుండె తట్టుకుంటుందండి? ఎవడు మీ పిల్లలు మీ ముందే మందు తాగుతున్నారు అనుకోండి, ఎలాగుంటుంది? మీ పిల్లలు మీ కళ్ళ ముందే వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి, ఎలాగుంటుంది? బాగుంటుందండి? చూడడానికి బాగుంటుందా? పాపోయ్ నా కొడుకండి నువ్వెంత ఎడుతావో, నువ్వు తప్పు పాపం చేస్తుంటే నేను కన్న పరలోకపు తండ్రి కూడా అంతే బాధపడుతున్నాడు. ఏమంటే హృదయం అంతా వేదనతో నిండిపోయిందండి. దేవుడిది ఈరోజు మానవ జాతిని బట్టి హృదయం వేదనతో నిండిపోయింది.
దేవుని పిల్లలారా, మళ్ళా చెప్తున్నాను, మేము ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడం కానీ, ఇదిగో ఇక్కడ ఉన్న పిల్లలు ₹1,000 వాళ్ళ కష్టార్జితాన్ని అప్పులు చేసి దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి కానీ, కుటుంబాలను వదిలేసి ఇదిగో యవన పిల్లలు, ఈ సౌండ్ పెడుతున్న పిల్లలు, ఈ లైట్లు, ఈ అరేంజ్మెంట్లు చేస్తున్న పిల్లలు, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లల్ని వదిలేసి మీ ఊర్లో 2 రోజులు ఉండి ఈ పని అంతా చేయడానికి కానీ కారణం ఏంటో తెలుసండి? నిజంగా చెప్తున్నాడు, దేవుడి సన్నిధిలో నా మాట దేవుడు వింటున్నాడు. మేము ఏ స్వప్రయోజనాల కోసం ఈ సభలు పెట్టం. ఇందులో మా స్వార్థం ఏమీ లేదు, ఇందులో మాకు కలిసి వచ్చేది లేదు. మా డబ్బులే నష్టమైపోతున్నాయి, మా ఆరోగ్యాలు నష్టమైపోతున్నాయి, మా కుటుంబాలను వదులుకుంటున్నాం, మా డబ్బులు దేవుడి కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ సంపాదించడానికి పెట్టిన సభలు కాదండి ఇవి. అందుకే మీరు 2 రోజులు కానుకలు పట్టారా? పట్టరు. వాళ్ళ కష్టం పెడతారు దేవుడికి. ఎందుకంటే మా నాన్న మా కోసం ఎదురు చూశాడు కదా, మేము వచ్చి ఏదో చేస్తామని. మా కష్టార్జితంతో మా తండ్రికి చెయ్యాలి, మా దేహాలు కష్టపడి ఆయన కోసం ఎండలో పనిచేయాలి. దేవుడు ప్రేమ అర్థమైందండి వాళ్ళకి. నిరంతరము మా వైపే చూస్తున్న తండ్రికి ఇదిగో ఈ 2 రోజులు దేవుడు పని చేస్తే మమ్మల్ని చూసి మా తండ్రి ఆనందపడతాడు, మా తండ్రి సంతోష పెట్టాలి. ఆయన పని చేస్తూ ఉంటే, ఆయన కోసం గొయ్యలు తీస్తుంటే తండ్రి ఆనందపడతాడు, ఆయన కోసం వంటలు చేస్తుంటే మా తండ్రి ఆనందపడతాడు. ఇదిగో నేను ఆయన కోసం వాక్యం చెప్తుంటే, బా నా కొడుకు నా గురించి భలే చెప్తున్నాడు అని నన్ను బట్టి ఆనందపడతాడు. కేవలం మమ్మల్ని ఆనంద పెడుతున్న మా పరలోకపు తండ్రిని సంతోష పెట్టడానికి ఈ సభలో. ఇందులో వేరే ఆలోచనలు ఏమి ఉండవు. వచ్చిన పిల్లలందరికీ వాక్యం నేర్పించాలి. వచ్చిన పిల్లలందరికీ మాకు తెలిసిన ఆ దేవుడి ప్రేమ, దేవుడి కొరకు బ్రతకాలని మాకు తెలిసిపోయిన సత్యం కొద్దిమందికైనా విడిపించాలి. వాళ్ళని దేవుడికి దగ్గర చేయాలి. వాళ్ళు దేవుడు పని చేసేటట్టుగా తీర్చిదిద్దాలి. వాళ్ళని పరలోకపు తండ్రి దగ్గర చేయాలి. మిమ్మల్ని దేవుడికి దగ్గర చేయాలి, ఆయన వాక్యానికి దగ్గర చేయాలి, ఆయన కన్న కళలకు మిమ్మల్ని దగ్గర చేయాలి. ఇదేనండి సభల యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమతో వెంటాడుతున్నాడు. ఏమన్నా మాట చెప్తాను, దేవుడు మన వైపుగా ఎంత చూస్తున్నా అప్పుడప్పుడు మనం త్రొట్టెళ్తాం, అప్పుడప్పుడు మనం పాపాలు చేస్తాం, నేరాలు చేస్తాం. నేరాలు చేసి మనమే ఆ నేరాల్లో ఇరుక్కుపోయి రకరకాల బాధలు వేదనలు పడుతూ ఉంటామండి. ఇక దేవుడు ఒక మాట రాశాడండి, మనస్సు పెట్టి కనుక ఇప్పుడు నేను చూపిస్తున్న వచనం కనుక మీరు చదివితే దేవుడిని విడిచిపెట్టకూడదని అనిపిస్తుందండి మీకు. యెషయా గ్రంథం తీయండి, 63వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం ఏమంటే 9వ వచనం చదువుతున్నారు. కొంచెం 8వ వచనం కూడా చదువుదాం. 8. ఇదిగో వారు నా జనులు, నా పిల్లలు, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు. నా పిల్లలు కదా, నోట్లో వాళ్ళకి అబద్ధాలు లేవు కదా, తండ్రిగా మా పరలోకంలో ఉన్న తండ్రి పిల్లలమని నా కోసం బతుకుతున్నారు కదా. తన కోసం బ్రతికే వాళ్ళ గురించి చెప్తున్నాడండి ఇది. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. నువ్వు నిజంగా అబద్ధాలు ఆడను, దొంగతనాలు చేయను, మోసం చేయను, వాక్యంలో వదిలి దేవుడు వద్దన్నాడు అని నువ్వు గనక అలా బ్రతుకుతూ ఉంటే దేవుడు నీకు రక్షకుడిగా మారిపోతాడట. కింద మాట చూడండి, వారి యావత్ బాధలలో ఆయన బాధనొందును. వారికి వచ్చే యావత్ బాధలలో, నీకొచ్చే ప్రతి బాధలోనూ దేవుడు బాధపడతాడట. ఎవడు ఇంత మంచి తండ్రిని చూసారండి ఎక్కడైనా? ఎవడు మాట్లాడుతారండి లోకంలో జరిగేది? లోకంలో జరిగే వాళ్ళందరూ కూడా, లోకంలో మనల్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా మనం బాగుంటే ప్రేమిస్తారండి. మనకు బాధ వస్తే ప్రేమిస్తారా? దూరం అయిపోతారా? విడిచిపెట్టేస్తారు. ఏదో బాగా దగ్గరగా ఉండి ఏ కష్టం వచ్చినా ప్రేమించే వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు, కానీ ఎక్కువ శాతం అండి వదిలేస్తారండి. కానీ దేవుడట నువ్వు బాగున్నప్పుడు ప్రేమించేవాడు కాదట, నీ కష్టం వస్తే ప్రేమించేవాడట. వారికి వచ్చిన యావత్ బాధలలో ఆయన ఏం పడతాడట? బాధ, నా కొడుకేంటి ఇలాగ అయిపోయాడు, నా కూతురేంటి ఇలాగ అయిపోయిందని ఆయన బాధపడిపోతాడట నీ విషయంలో. ఎంత మంచి తండ్రి అండి బాబు, ఎంత ప్రేమ అండి మనుషులంటే, ఎంత ఇష్టపడుతున్నాడండి మనిషిని, ఎంత ప్రేమిస్తున్నాడండి, ఎంతగా ఆలోచిస్తున్నాడండి, ఎంతగా తన మనసు పెట్టుకున్నాడండి దేవుడు.
నీకు వచ్చే బాధల్లో ఆయన బాధపడుతున్నాడట. ఎందుకు వీడి జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఇలాగా? నేను చెప్పాను వద్దురా, అది పాపం రా, పాపంలో పడితే నీ జీవితం నాశనం అయిపోద్దురా అని వాక్యాలు చెప్పించాను, ప్రసంగాలు చెప్పించాను, చేతిలో బైబిల్ పెట్టాను, వద్దు అని ఎన్నో ప్రార్థనలు చేయించాను. అయినా వాడు వినలేదు. పడిపోయాడు, వెళ్ళి అదే తప్పులో పడిపోయాడు, ఆ పాపంలో పడిపోయాడు, ఆ నేరంలో బాధపడుతున్నాడు అని. మనిషి బాధపడుతుంటే ఎవరు బాధపడుతున్నారట? ఎప్పుడైనా విన్నారా ఇలాంటి మాటలు మీరు బైబిల్లో? మీరు బాధపడితే దేవుడు బాధపడతాడు, మీరు సంతోషపడితే సంతోషపడతాడండి. నాన్న కదండి, మనల్ని కన్న తండ్రి కదండి. ఎవడు మీకు సంగతి తెలుసో లేదో, మేము కుటుంబాలను వదిలేస్తామండి. నేను నిజంగా చెప్తున్నానండి, మొత్తం మీద నెలలోనండి మహా అయితే 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఉంటాను, నేను ఫ్యామిలీతో ఉంటాను అంతే. నా పిల్లల్ని, భార్యని, కుటుంబాన్ని జస్ట్ 3 రోజులు 2 రోజులు ఉంటాను వాళ్ళతో. మిగతా నెల అంతా అలాగే ఏ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఎలా తిరుగుతూ ఉంటామండి. నిజంగా చెప్తున్నాను, కుటుంబాలను వదిలేసిన బాధ, కష్టము, కొన్ని మాకు శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఇలా దేవుడు పనిచేస్తున్నప్పుడు అండి, ఇలా దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు సభల్లో ఎవరైనా ఒకరిద్దరు మా దగ్గరకు వచ్చి, అన్నయ్య ఈరోజు దేవుడు వాక్యం చాలా బాగా చెప్పించాడు, మాకు దేవుడు అర్థమయ్యాడు అన్నారనుకోండి, నిజంగా మేము పడే కష్టాలన్నీ కూడానండి దేవుడు మాకు అర్థమయ్యాడు, మేము దేవుడి కోసం బ్రతుకుతాం అని ఒకలో ఇద్దరు అంటే చాలండి, అమ్మ దేవా స్తోత్రం. ఎందుకంటే మీరు మారారు అంటే ఎవరు సంతోషపడతారు? ఒక పాపి మార్పు విషయమై పరలోకంలో దేవుడి దగ్గర ఏం కలుగుతుందట? ఎక్కువ సంతోషం. దేవుణ్ణి సంతోషపెట్టామనుకోండి, మా బాధలన్నీ మర్చిపోతామండి. దేవస్తోత్రం, మిమ్మల్ని సంతోషపెట్టాం, మీ బిడ్డలు మీ దగ్గర చేసాం, ఇదే మా సంతోషాలు, ఇవే మా ఆనందాలు. ఎందుకంటే మన బాధలలో బాధపడుతున్న తండ్రిని మనం సంతోషంతో ఆయన్ని ఏం చేయాలి? సంతోష పెట్టాలి. ఈ 2 రోజుల మహాసభలను బట్టి, ఈ గ్రామాన్ని బట్టి, ఈ సభల కోసం ఏమంటే నిజంగా వంటలు చేస్తున్నారు, చాలామంది పిల్లలు కష్టపడుతున్నారు, ఆర్థికంగా ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళందరిని బట్టి పరలోకంలో ఉన్న తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ 2 రోజులు సంతోషం. నా కొడుకును పుట్టించినందుకు నా కొడుకు దేహం నా కోసం ఉపయోగపడుతుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. అసలు మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో, మనం ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడో ఈ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, మీరే క్రైస్తవులారా, బాప్తిసం తీసుకున్న వారులారా, సహోదరులారా అంటే మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. దేవుడికి ఏం సమర్పించాలంటే ఇప్పుడు మనం సజీవ యాగముగా మీ శరీరం కావాలి ఆయనకి. లైట్లు పాతాలి, వంటలు చెయ్యాలి, వాక్యం చెప్పాలి, కష్టపడిన కష్టార్జితం ధనం పట్టుకొచ్చి దేవుడు మీటింగులు జరిపించాలి, దేవుడి కోసం చాలా వస్తువులు కొనాలి, దేవుడు సేవ అనేసరికి చాలా పనులు ఉంటాయి. మీ దేహాలు కావాలి. సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించండి. దేహం ఇస్తారా దేవుడి కోసం? దేహం ఇస్తారా? చాలా మంది ఏమండి ఈ డబ్బులు తీసుకోండి, దేవుడు పని చేయండి, మంచోళ్ళే. మీ ధనం ఇచ్చారు అంటే దేవుడి కోసం మీరు మంచోళ్ళే. మీరు ధనం ఇస్తే సరిపోదు, మీరు కూడా వచ్చి ఆయన దగ్గర కూర్చోవాలి. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను చూడండి. మనం ధనం ఇవ్వటం దేవుడికి మంచిదే, కానీ దాన్ని బట్టి దేవుడు సంతోషపడిపోతాడు అని అనుకోకండి. మీ ధనంతో పాటు మీ దేహం కూడా కావాలి ఆయనకి. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. తల్లో తండ్రో మీకు దూరంగా ఉన్నారనుకోండి, తల్లి దూరంగా ఉంది, తండ్రి దూరంగా ఉంది కదా అని తల్లి మీదో తండ్రి మీదో ప్రేమ కలిగి వాళ్ళ మేలు కోరి, వాళ్ళు బాగు కోరి ప్రతి నెల మీరు ఒక 2,000 3,000 పంపుతున్నారు. అమ్మ నాన్న ఈ 2,000 పెట్టి మీకు కావలసినవన్నీ కొనుక్కోండి. ఒకటో నెల కొనుక్కుంటారు, 2వ నెల నా కొడుకు డబ్బులు పంపుతున్నాడు అని కొనుక్కుంటారు, 3వ నెల కూడా డబ్బులు పంపారనుకోండి. అప్పుడు ఏమంటారు తెలుసా? తల్లి తండ్రి, రే డబ్బులు పంపుతున్నావు బాగానే ఉందిరా, కానీ నువ్వు ఒక్కసారి రారా, నిన్ను చూడాలనిపిస్తుందిరా అంటాడు. అంటారా? అనరా? ఇప్పుడు మనం డబ్బులు వెళ్ళాలా, మనం వెళ్ళాలా వాళ్ళ దగ్గరికి? మీరు చెప్పండి, ఏది న్యాయం? డబ్బులు ఇచ్చారు మంచిదే వాళ్ళ పోషణ కోసం, కానీ మీ ప్రేమ కూడా కావాలి కదా వాళ్ళకి. అమ్మ ఎలాగున్నావు, నాన్న ఎలాగున్నావు అని ఒక్కసారి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి ఒకరోజు వాళ్ళతో గడిపితే
చాలండి మా కొడుకు వచ్చి మాతో గడిపాడండి, నా కొడుకు నా దగ్గరికి వచ్చాడండి, నా కూతురు నా దగ్గరికి వచ్చిందండి. మీకు ఇది అర్థమైతే దేవుడికి మీరు డబ్బులు ఇవ్వడం కూడా అంతే. నేను డబ్బులు ఇచ్చేసాను, అంత అయిపోయింది నా పని, మీరు బయట ఉన్నారనుకోండి, అది దేవుడికి ఇష్టం కాదు. మీ దేహం రావాలి, ఇక్కడ నిలబడి మీ గొంతుతో పాట పాడాలి, ఈ గ్రౌండ్లో పని చేయాలి, దేవుడి కోసం పాటలు పాడాలి, దేవుడి కోసం పని చేయాలి. మీ దేహము దేవుడి పనిలో అరగాలి, అది దేవునికి ఇష్టం. అది చెప్పాడు ఇందాక. మళ్ళీ చదువుతారా? రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైనది మీ దేహం, తల్లి గర్భంలో నేను కట్టుకున్నది ఆ దేహం, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. ఇప్పుడు దేవుడికి ఏం కావాలట? మీరు చెప్పండి, ఏం అడుగుతున్నాడు దేవుడు? మీ శరీరాన్ని ఇస్తావా? మీ శరీరాన్ని ఇస్తావా? ఆ శరీరంలో ఉన్న అవయవాలతో నా పని చేస్తావా? ఏమంటే బైబిల్లో భక్తులు ఉన్నారు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, ముగిస్తాను. మీరు వినవలసిన ఉన్నాయి అసలైనవి. బైబిల్లో భక్తులండి మాట అర్థమైపోయింది. సజీవ యాగంగా మనం దేవుడికి ఏం సమర్పించాలి? శరీరాలను సమర్పించాలి అని. శరీరాలను సమర్పించిన భక్తులు బైబిల్లో ఉన్నారా లేరా? ఉన్నారా? ప్రవక్తలు అందరూ డబ్బులు ఇచ్చారా, శరీరాలు ఇచ్చారా దేవుడికి? శరీరాలు, జీవితాలు ఇచ్చేశారు. పోనీ అది మీకు అర్థం కాకపోతే అపోస్తలులు యేసుప్రభు కోసం ఏమి ఇచ్చారు చెప్పండి? ప్రాణాలు ఇచ్చారు. యాకోబుని తల నరికేశారు, ఆ రోజు నరికేశారు. స్టెఫన్ ఎలా చంపేశారు చెప్పండి? రాళ్లతో కూడా చంపేశారు. ఇక అపోస్తలులు అందరు చావులు కూడానండి సహజమైన చావులు కాదండి, హతసాక్షులు. పౌలు గారు ఎవడు భయంకరమైన వేదనలు అనుభవిస్తూ చచ్చిపోయాడు, ఎవడు పేతురు గారు అలాగే చచ్చిపోయాడు. యోహాన్ గారిని అయితే పత్వాసు ద్వీపంలో ఎవడు ఆ రోజు బంధించేశారు వృద్ధాప్యంలో. వాళ్ళ జీవితాలు, వాళ్ళ దేహాలు ఇచ్చేసారండి దేవుడి సేవకి, ఆత్మలు రక్షించడానికి, వాక్యం చెప్పడానికి, సంఘాలను కట్టడానికి, అనేక మందిని దేవుని వైపు మళ్లించడానికి, పత్రికలు రాయడానికి, బైబిల్లో మనం చదువుకుంటున్న ప్రతి మాట వాళ్ళ శరీరాన్ని పణంగా పెట్టడం వల్ల ఈరోజు మన దగ్గరికి వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళ దేహాలు దేవుడికి ఇచ్చేశారు కదా, జాగ్రత్తగా వినండి. వాళ్ళ దేహాలు దేవుడికి ఇచ్చేసినప్పుడు వాళ్ళు బ్రతుకున్నంత కాలం వాళ్ళ దేహం దేవుడి కొరకు అరిగిపోయి 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 చచ్చిపోయినప్పుడు ఆ దేహాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? వదిలేస్తాడా? నా కోసం వాడబడ్డావు, నా కోసం శరీరాన్ని ఇచ్చావు తండ్రి, సజీవ యాగంగా నా శరీరాన్ని ఇచ్చేయమంటే ఆ మాట నమ్మ శరీరాన్ని ఇచ్చేసావు కదా. దేవుడి కోసం శరీరం వాడబడింది, దేవుడి కోసం మాట్లాడింది, దేవుడి కోసం పనిచేసింది, దేవుడి కోసం కష్టపడింది. ఈ దేహంలో ఉన్న బలమంతా దేవుడి కోసమే వాడింది. ఈ దేహం ఒకానొక రోజు నీతిమంతుడికైనా మరణం వస్తుంది, పాపికైనా కూడా ఏమొస్తుంది? మరణం తప్పదు. మరణించింది, మరణించిన తర్వాత మనిషి అనరు, చచ్చిపోయిన తర్వాత ఏమంటారు? శవం. జాగ్రత్తగా వినండి. లోకంలో ఎంత గొప్పవాడైనా వాడు చచ్చిపోయిన తర్వాత శవమే. ఈ శవాన్ని ఏం చేస్తారు చెప్పండి? తీసుకెళ్ళి ఏం చేస్తారు? నిజాలు మాట్లాడుకుందాం. ఏం చేస్తారు? 1000 కోట్ల ఆస్తిపరుడు శవాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? పాతేస్తారా పట్టుకెళ్ళి? వాడికి 1000 కోట్లున్నా, 2000 కోట్లున్నా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, శాస్త్రవేత్త అయినా, పండితుడైనా, పామరుడైనా, గొప్పవాడైనా చచ్చిపోగానే శవంగా మారిపోవాలి. ఆ శవం పట్టుకెళ్ళి ఊరవతల పాతేయాలి. ఇప్పుడు బైబిల్ తీయాలి, మీరు బైబిల్ తీయాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయానికి రండి, జాగ్రత్తగా వినాలి ఇవి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం చూడండి. నా బిడ్డవు కదా, నా కోసం బ్రతకమన్న వచనాన్ని నమ్మి నీ దేహాన్ని నా కొరకు సేవలో పెట్టావు కదా కొడుకా, అయితే నీకు వాగ్దానం చేస్తానని రా. నిన్ను బ్రతకుండగా నిరంతరము నీ వైపే చూశాను. నువ్వు నా సేవ చేస్తుంటే ఆనందపడ్డాను, నువ్వు నా కోసం వాక్యం చెప్తుంటే ఆనందపడ్డాను, నువ్వు నా కోసం రాళ్ల దెబ్బలు తింటుంటే ఆనందపడ్డాను, నీ నోటితో పాట పాడుతుంటే ఆనందపడ్డాను, నీ జీవితం నా పనిలో, నీ దేహం నా పనిలో అరిగిపోతుంటే ఆనందపడ్డాను ఆనందపడ్డాను ఆనందపడ్డాను. నన్ను ఆనంద పెట్టిన నీ దేహం ఒకానొక నాడు శవంగా మారిపోయింది కదా. ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేస్తానో తెలుసా అంటున్నాడు. చదువుదాం 26వ అధ్యాయం 14వ వచనం. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు, అందుచేతను నీవు వారిని దండించి నశింపచేసిదివి, వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. ఎవడు భూమి మీద దేవుడి కొరకు బ్రతకని వాళ్ళు, లోకం కొరకు బ్రతికిన వాళ్ళు,
దేవుడు తల్లి గర్భంలో కట్టిన ఆయన పరిశుద్ధమైన దేవాలయం ఈ దేహాన్ని సొంత పనులకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, కుటుంబాలకి, పిల్లలకి, లేదా లోకంలో అధికారాలకి, డబ్బు సంపాదనకి, పొలాలకి, పంటలకి, వ్యాపారాలకి ఈ దేహాన్నంతా వాడే చచ్చిపోయాడు. ఆ దేహం ఏనాడు దేవుడికి ఉపయోగపడలేదు. అలా చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళను దండించావు, శిక్షించావు, పాతాళానికి పంపించేశావు, వాళ్ళను నాశనం చేసేసావు. ఇంకా వాళ్ళకి మరో జన్మంటూ లేదు, మరో జీవితం అంటూ లేదు వాళ్ళకి. కానీ కింద చదువుదాం, కిందకి మీరు పైనుంచి అంతా చదువుకుంటూ రావాలి. కింద చదువుదాం 19వ వచనం. మృతులైన నీవారు, పైన ఏమన్నాడు ఇందా మనం చదువుకుంటున్నప్పుడు? పైన 14లో ఏమన్నాడు? చచ్చిన వారు మరలా బ్రతకరు. లోకం కోసం బ్రతికి చచ్చిపోయినాడు మరలా బ్రతకడు. లోకం కోసం, లోకమే జీవితం అనుకొని దేవుడిని మర్చిపోయి జన్మ దేవుడిదని నీ కోసం ఎదురు చూశాడని, నువ్వు ఏం చేస్తున్నావో ప్రతి క్షణం నీ వెంటే పడ్డాడు అని, దూతలను కాపలా పెట్టి కాపాడాడు అని, ఈ ప్రేమను అర్థం చేసుకోకుండా, దేవుడి కోసం బ్రతకకుండా, దేవుడి సేవ చేయకుండా, దేవుడి సేవకు సహకారం చేయకుండా చచ్చిపోతే వాడు మరలా బ్రతకడు. కానీ 19వ వచనానికి వెళ్ళేసరికి అంటున్నాడు, మృతులైన నీవారు అంటే బ్రతుకుండగా మనం ఎవరి వారుగా మారిపోవాలి? దేవుని వారంగా మారిపోవాలి. మన పేరు చెప్తే దేవుడు జ్ఞాపకం రావాలి. మన కుటుంబం పేరు చెప్తే దేవుడు జ్ఞాపకం రావాలి. అమ్మో, వాళ్ళు చాలా భక్తిగా బ్రతికారండి ఆ కుటుంబం. దేవుడి కోసం ఎన్నో సభలు పెట్టారండి, దేవుడి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారండి, దేవుడి సేవకు 1000 రూపాయలు సహాయం చేశారండి, వాళ్ళ కొడుకును సేవకుడిని చేశారండి, వాళ్ళ కూతురుని చక్కగా సేవకుడికి ఇచ్చి పెళ్లి చేశారండి, ఒక గ్రామంలో సేవ చేస్తున్నారండి. వాళ్ళు దేవుడి కోసం బ్రతికారండి. దేవుని పిల్లలండి వాళ్ళు, దేవుని సేవకులండి వాళ్ళు. అలా బ్రతికి కనుక నువ్వు చచ్చిపోతే దేవుడిస్తున్న వాగ్దానం ఇది, మృతులైన నీ వారు మరలా బ్రతుకుదురు. తర్వాత, నా వారి శవములు సజీవములగును. ఈ మాట అండి నిజంగా మీరు ఆలోచించాలి. నా వారి శవములు అంటున్నాడు. ఆ శవం ఎవరిది అంటున్నాడు? నా శవం అది, ఆ శవం నాది. నా కొరకు మాట్లాడాడు బ్రతుకుండగా. ఆ కొడుకు నా కోసం మాట్లాడింది, ఆ కొడుకు చేతులు నా కోసం పనిచేసాయి, ఆ కాళ్ళు నా కోసం సువార్తకు నడిచాయి. ఆ శవం నాది అంటున్నాడు దేవుడు. నా వారి శవం, నా వారి శవం. ఎవడో మాట్లాడుతాను, భూమి మీద ఉండగా ఏ మనిషి అయినా ఈ శవం నాది అంటాడా? అన్న ఒకరోజు అంటాడు, 2 రోజులు అంటాడు. చుట్టాలందరూ వచ్చిన తర్వాత మా అమ్మండి, ఆడపిల్లలండి, అమ్మ చచ్చిపోయినప్పుడు మా అమ్మండి ఓ బాబా ఏడుతారండి ఆడపిల్లలు. మొదటి రోజు ఫస్ట్ హాఫ్ అంతా ఏడ్చి, సెకండ్ హాఫ్ అంతా అమౌంట్ మీద ఏమన్నాయో చూసుకుంటా ఉంటారు వీళ్ళు. చెవుల్లో బంగారం ఉందా, ముక్కులో బంగారం ఉందా, కాళ్ళకు పట్టీలు ఎట్టి ఉన్నాయా, మా అన్నయ్య తీసేసుకున్నాడా, మొత్తం సెకండ్ హాఫ్ బంగారం అంతా తీసేసుకొని అంతేనండి ఏడ్చి 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 మాయమ్మ అంటారు. మాట అడుగుతాను, అంతలాగా ఆడపిల్ల ఏడుస్తున్నప్పుడు పాస్టర్ గారు, అమ్మ మీ అమ్మ అంటే నీకు ఇష్టమా అని అడగండి, ఏమంటది? అమ్మో పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నారేంటి, మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం అండి అంటది. అవునా, మీ అమ్మ అంటే నీకు ఇష్టం కదమ్మా, మీ అమ్మని నేను విడదీయలేకపోతున్నావు, నీకు చాలా ఇష్టం కదా, గోతి కార్యక్రమం చేయలేము, కొంచెం మీ అమ్మని పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకో అన్నాడు పాస్టర్ గారు. పెట్టుకుంటుందా పిల్ల? మా అమ్మ అంటే ఇష్టం అని ఏడుతున్న ఈ అమ్మాయి, సరే మీ అమ్మ అంటే ఇష్టం కదా, ఈ శవాన్ని పెట్టేసుకో మీ ఇంట్లో అన్నది. పెట్టుకుంటుందా? ఏ కొడుకైనా పెట్టుకుంటాడా? నా భర్త అండి బాబోయ్, నా భర్త చచ్చిపోయాడు నేను ఏడుతుంది భార్య. అమ్మో నీ భర్త అంటే నీకు ఇష్టమా, సమాధి చెయ్యం, మీ ఇంట్లోనే పెట్టుకుని భర్తని అన్నారు అనుకోండి, పెట్టుకుంటుందా? ఏదో అసలు ఆయననే పోయాడండి, ఇదెందుకు ఇక మాకు, ఏది ఈ శవం, ఈ తొడుగు, అసలు ఆయన వెళ్ళిపోయాడు, మా అమ్మ వెళ్ళిపోయింది, ఈ శరీరం ఎవరికి కావాలండి? పట్టుకెళ్ళి దీన్ని ఏం చేయండి? నిజాలు మాట్లాడినా ఇండైరెక్ట్గా ఏమంటున్నారంటే, దీన్ని పట్టుకెళ్ళి పడేయండి, దీంతో ఏం పని ఉంది? దేంతో? శవంతో. అమ్మ బ్రతుకుంటే అమ్మ ఆ శవంలోంచి వెళ్ళిపోతే, ఆ శరీరంలోంచి వెళ్ళిపోతే ఇది కేవలం శవం అయిపోయింది. శవము ఎవరికి అవసరం లేదు. అవునా కదా చెప్పండి, నిజమా కదా? ఇది ఎంతగా ప్రేమించిన అమ్మ అయినా, ఎంతగా ప్రేమించిన నాన్న అయినా, ఎంతగా ప్రేమించిన తల్లి అయినా, ఎంతగా ప్రేమించిన కొడుకైనా ఏడుస్తాడు, ఒకరోజు 2 రోజులు ఏడుస్తాడు, కానీ శవాన్ని ఉంచుకుంటాడా, పాడేస్తాడు. ఇప్పుడు మీరు దేవుడు ప్రేమ అర్థం చేసుకోవాలి. అక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మృతులైన నా వారు
బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగునంటే శవాన్ని కూడా విడిచిపెట్టనంటున్నాడు దేవుడు. శవం అయిపోతే మనుషులు విడిచిపెట్టారు, కానీ దేవుడు అంటున్నాడు అది నా శవం. నా కొరకు వాక్యం చెప్పాడు బ్రతుకుండగా, నా కొరకు సభలు పెట్టాడు, నా కొరకు వంటలు చేశాడు. ఆ దేహం నా కోసం వాడబడిన దేహం అది. ఆ కళ్ళు నా వాక్యం చదివాయి, ఆ చెవులు నా మాటలు విన్నాయి, ఆ నోరు గలమెత్తి నా పాటలు పాడింది, నా మాటలు చెప్పింది, నా వాక్యం చెప్పింది. అది నా కొడుకు శవం, నా కూతురు శవం, నా శవం. ఏం దేవుడండి! నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని కూడా వదలడు. నువ్వు ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నావో వాళ్ళు నీ శవాన్ని వదిలేస్తారు. నిజం మాట్లాడుతున్నాను నేను. ఎవరిష్టం నీకంటే తల్లిని అడగండి, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అంటది. చచ్చిపోయిన తర్వాత మీ కొడుకు నిన్ను ఉంచుకుంటాడా? మా అమ్మ చచ్చిపోయిందండి, బతుకుండగా మంచిదండి, నాకు బొవ్వెట్టిదండి, చచ్చిపోయిందండి, ఏం చేస్తామండి, ఇంక పట్టుకెళ్ళి ఏం చేయాలి? పారేయాలి. ఇక దేవుడు అంటున్నాడు నా శవం. భూమితో చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. భూమితో చెప్తున్నాడు, సముద్రంతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? భూమి, సముద్రమా, ఆ శవం నాది, నా సేవ చేసి చచ్చిపోయిన కొడుకు జాగ్రత్తగా భద్రపరచు. ఆ శవంతో నాకు పనుంది. ఏం పనుంది? యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో సమాధులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తారు. ఎవరు? దేవుడు కొరకు బ్రతికిన వారు, దేవుడు ప్రేమను అర్థం చేసుకుని ఎంతగా నన్ను ప్రేమిస్తున్న తండ్రి కోసం నేను ఏదైనా చెయ్యాలి అని మీ కష్టార్జితాన్ని ఇస్తారా? మీ దేహాన్ని ఇస్తారా? మాకిమ్మని చెప్పడం లేదు, జాగ్రత్తగా వినండి ప్రసంగం. మీరు దేవుడికి ఇవ్వండి, దేవుడి వాక్యానికి ఇవ్వండి, దేవుడి పనికి ఇవ్వండి, సువార్తలకు ఇవ్వండి, ఆత్మల రక్షణకి ఇవ్వండి. ఎక్కడైతే సత్య సంబంధమైన సువార్త జరుగుతుందో, ఏ పరిచర్య ద్వారా ఆత్మలు రక్షించబడుతున్నాయో ఆ పరిచర్యకి ఇచ్చి ఆత్మలను దేవుని వైపు మళ్లించే పనిలో మీరు చచ్చిపోతే యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో ఆ శవాలను బద్దలు కొట్టుకుని మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తాడు. మృతులైన నావారు బ్రతుకుతారు. మరలా బతుకుతావా? ఈ దేహం మరలా బతికింపబడాలనుకుంటున్నావా? దేహము బ్రతికింపబడాలి అంటే బ్రతికొండగా దేహం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. జాగ్రత్తగా ఇవ్వాలంటే పాట తీయండి బాబు. దేహం బ్రతికింపబడాలి అంటే, మళ్ళా చెప్తున్నాను, ఈ దేహం బ్రతికింపబడాలి అంటే బ్రతికొండగానే నీ దేహం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎంత ప్రేమించాడండి! చివరికి శవాన్ని కూడా వదలలేదు దేవుడు. ఆ శవం నాది అంటున్నాడు. ఇంతగా ప్రేమించేవాడు లోకంలో మీకు ఎవరున్నారు? మీరు ఆలోచించుకోండి రాత్రి. శవాన్ని కూడా విడవని ప్రేమ ఎక్కడుందో మీరు చెప్పాలి. శవం కూడా నాదే అనే ప్రేమ ఎక్కడుందో చెప్పాలి. లోకంలో మీరు ఏవో ప్రేమలు అనుకుంటున్నారు కదా, ఏ ప్రేమ అయినా 60-70 ఏళ్లకు ఆ బంధం తెగిపోతే ఆ ప్రేమ కూడా ఏమైపోద్ది? కట్ అయిపోద్దండి. కానీ బైబిల్లో దేవుడు చెప్పిన ప్రేమ ఏంటో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఏమంటే సేవ, ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా ఉన్నాడు. చాలా మంది సేవ అనగానే ఎందుకు రారు అంటే, సేవ అనగానే కష్టాలు, సేవ అనగానే కన్నీళ్ళు, సేవ అనగానే కొంచెం లేమి, సేవ అనగానే పేదరికం, సేవ అనగానే భయంకరమైన హింసలు, నిందలు, బాధలు, కష్టాలు ఇవన్నీ ఉంటాయి. సేవ అనేసరికి చాలామంది ఇవి చూసేవి రారు. కానీ ఒక్కటి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. భూమి మీద దేవుడి కోసం కనుక నువ్వు కష్టాలు పడితే, శ్రమలు పడితే, నీ జీవితాన్ని ఇస్తే, నీ పిల్లల్ని దేవుడికి ఇస్తే, నీ పిల్లలు దేవుడి కోసమే బ్రతకాలని నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నువ్వు కష్టాలు పడతావు. భూమి మీద తప్పదు. ఎందుకంటే పిల్లల్ని సేవకి ఇచ్చేస్తే, పిల్లలు సేవలోనే ఉంటుంటే కొన్ని చాలా రకాల కష్టాలు వస్తాయి తల్లికి కానీ తండ్రికి కానీ. కానీ ఆ కష్టాలన్నీ నువ్వు భరిస్తాను అంటే మీరు ఆనందపడిపోయే రెఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు నా కోసం బిడ్డలు ఇచ్చి చచ్చిపోయావా? నా కోసం దేహం ఇచ్చి చచ్చిపోయావా? నా కోసం డబ్బులు ఇచ్చి చచ్చిపోయావా? నా కోసం సేవ చేసి చచ్చిపోయావా? కమాన్, పరలోకంలోకి తీసుకుని దేవుడు ఏం చేస్తున్నాడు మీరు ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. ఏమంటే పరలోకం వెళ్ళిపోతేనట అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్తున్నాడు. దేవుడి కొరకు బ్రతికి ఈ జీవితాన్ని దేవుడికి ఇచ్చి వెళ్ళిపోతే వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా
సింహాసన సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే, ఈ పదం చూడండి చివరిది, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడు తన చేతులతోనట, కొడుకా భూమి మీద కన్నీళ్లు కార్చేవారా, కొడుకా భూమి మీద ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నావారా నా కోసం, కొడుకా భూమి మీద ఏమన్నా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నావా, జీవితంలో కష్టాలు పడ్డావా, వేదనలు పడ్డావా, కన్నీళ్లు కార్చావా, నిన్ను అనేక మంది తిట్టారా, నిన్ను అనేక మంది బాధ పెట్టారా, ఎంత మనోవేదన రా నా కోసం అనుభవించావని పరలోకం చేర్చుకున్నట్ట దేవుడు ఆకలి, దప్పిక, ఎండలు, కష్టాలు, బాధలు, అసలు బాధ అంటే తెలియని పరలోకానికి తీసుకుని భూమి మీద నువ్వు పడిన ప్రతి బాధకు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత, ఆ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత మన కళ్ళలోంచి ఏం కారుతాయి? ఆనంద బాష్పాలు కారుతుంటే దేవుడు వచ్చి అంటున్నాడు, ఇలా కళ్ళు తుడుస్తూ, ఎందుకురా బాధపడతావు, భూమి మీద ఏడ్చావు కదా, ఇక పరలోకంలో నువ్వు ఆనందించు, సంతోషించు, నీకు ఈ పరలోక మహాలోకాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. దేవుని పిల్లలు, మీకు ఏం అర్థమైందో? 60-70 ఏళ్ళ ఈ జిన్ని జీవితాన్ని లోకానికి ఇచ్చి, లోకంలో పాపాలకిచ్చి, దేవుడు ఉగ్రతకు లోనై నరకానికి జారిపోయి యుగయుగాలు పాతాళంలో కాలిపోతారా? దేవుడు ప్రేమను అర్థం చేసుకుని ఆయన శరీరాన్ని, ఆయన కట్టిన శరీరాన్ని ఆయన సేవకిచ్చి, ఆయన పనికిచ్చి, ఆయన కోసం బ్రతికి, ఆయన సేవను ఘనంగా మీ గ్రామాలలో, మీ చుట్టుపక్కల ప్రాంతాలలో దేవుడి సేవను ఘనంగా జరిపించి నిత్య రాజ్యానికి వెళ్ళిపోయి దేవుడు అలా హత్తుకుని ఆయన స్వహస్తాలతో మీ కన్నీళ్లు తుడిచిపించుకుని అంత మంచి భాగ్యానికి మీరు చేరుకుంటారా? ఈ లోకమే ఆశించి, లోకంలో ఉన్న వాటిని ఆశించి నరకానికి జారిపోతారా? నిర్ణయం మీదే. దేవుడు ఒకటే చెప్తాడు బైబిల్లో, నేను ప్రేమిస్తాను, నా ప్రేమను గనక మీరు అర్థం చేసుకోకుండా, నేను ఎంత ప్రేమించినా ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం, ఆ ప్రేమలో ఉన్న ఆ వేదన, మీ కొరకు నేను పడుతున్న కష్టము మీరు అర్థం చేసుకోలేదా, నా ప్రేమను కనుక మీరు అర్థం చేసుకోలేదా, నేను మీకు పగవాడిని అయిపోతాను అన్నట్టు. యెషయా గ్రంథం, ఆ మాట చదువుకుందాం ఒకసారి, ముగించేస్తాను. యెషయా గ్రంథం, మీరంతా చదువుకున్న మాటకు రండి ఒకసారి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం మళ్ళా చదువుతారా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలలో దేవుడు బాధ నొందుతాడు. ఆయన సన్నిధిని మీరు బాధలు వచ్చినప్పుడట, మీకు కష్టాలు వచ్చినప్పుడట ఆయన ఎవరిని పంపాడట? ఆయన సన్నిధి నుండి దూత వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ప్రేమ చేతను, ఇవండర్లు ఏం చేసుకోండి, ప్రేమ చేతను, తాలిమి చేతను వారిని విమోచించను. మనల్ని విడిపించడానికి ప్రేమించి విడిపించాడట, లాలిస్తున్నాడట, లాలన చేస్తున్నాడట, తాలిస్తున్నాడట. ఒరే కొడుక, నీ తండ్రిని రా, నువ్వు రారా, పాప జీవితాన్ని విడిచిపెట్టరా, దేవుళ్ళలోకి రారా అని ప్రేమతో, తాలిమితో నిన్ను రక్షించుకున్నాడట, నిన్ను విమోచించుకున్నాడట, నిన్ను విడిపించుకున్నాడట. ప్రేమ చేతను, తాలిమి చేతను వారిని విమోచించును. పూర్వదినములు అన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను, చూసారా, దేవుడు మోసుకుంటూ వస్తే, దేవుడు ఎత్తుకుంటూ వస్తే, దేవుడు కాపాడుకుంటూ వస్తే, మనిషి దేవుడి మీద ఏం చేస్తున్నాడట? తిరగబడ్డాడట. ఏడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అంటున్నాడు. తింటున్న తిండి అయింది, పీల్చుకుంటున్న గాలి అయింది, ఉంటున్న ఈ నేల అయింది, పైన ఆకాశం అయింది. ఆయన వర్షాలు వేస్తే కానీ బ్రతకలేడు, ఆయన ఋతువులు మారిస్తే కానీ బ్రతకలేడు. దేవుడు ఏడి అంటాడు, దేవుడిని నమ్మడు. ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా మారని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చదువుతారా మాట, ఎంత బాగుంటుంది చూడ. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధ ఆత్మను దుఃఖింపచేయగా, దేవుడు మనుషులకి ఏమైపోయాడట? ఆయన వారికి విరోధి. ఆయను తానే వారితో ఏం చేస్తాడట? యుద్ధం. ప్రేమించిన దేవుడు చివరికి ఎలా దిగాడు మనుషుల మీద? యుద్ధానికి దిగాడండి. జాగ్రత్తగా వినండి. దేవుని సైన్యం పాట తీయండి బాబు. ప్రేమించిన దేవుడు యుద్ధానికి దిగాడండి. ప్రేమించిన దేవుడు ప్రేమించిన ప్రేమమయుడిని పగవాడిగా మార్చేసుకుందండి మానవ జాతి.
ఎందుకు వస్తున్నాయి భూకంపాలు, ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు, ఎందుకు వస్తున్నాయి మనిషికి అకాల మరణాలు అంటే ఆయన వెనకాల పడి ప్రేమ 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 కొడుక 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 అని ప్రతి పగలు ప్రతి క్షణము తన మాటలు వినిపిస్తూ మారరా మారరా అంటే మారని మనిషి పైన యెహోవా యుద్ధానికి దిగాడు. యుద్ధానికి దిగాడు. మళ్ళా చెప్తున్నాను, యెహోవా యుద్ధానికి దిగాడు. యెహోవా క్రోధంతో నిండిపోయాడు. యెహోవా కోపంతో నిండిపోయాడు. ఏమండి, మీకు మాట్లాడుతాను, అమ్మ నాన్నలు పిల్లల్ని ప్రేమిస్తారండి. ఎంతకాలం ప్రేమిస్తారు చెప్పండి? ఎంతకాలం ప్రేమిస్తారు? తప్పు చేస్తున్నప్పుడు ఒకసారి చెప్తారు, రెండోసారి చెప్తారు, మూడోసారి చెప్తారు. ప్రతిసారి అదే తప్పు చేస్తుండ అనుకోండి, నా బంగారం నా కొండ అంటారా? తండ్రి బెల్ట్ తీసి నడ్డంతా సాఫ్ చేసేస్తాడు ఇంట్లో పెట్టి. అమ్మ అప్పటి వరకు కొడుక 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 అంటది. ఏమన్నా అమ్మకు కోపం వచ్చిందంటే అది ఒక రేంజ్లో ఉంటుంది. చీపురు గట్టి ఇరిగిపోద్ది అంతే. ఆ రోజు నడ్డి మీద చీపుడు గట్ట ఎరగొట్టి ఎన్నిసార్లు చెప్పాలరా, బుద్ధి లేదరా, మనిషి కాదరా, మనిషి జన్మ ఎత్తలేదురా, వయసు ఎంత వచ్చిందిరా, ఎన్నిసార్లు చెప్పాలరా అది తప్పని, ఎన్నిసార్లు చెప్పాలరా అలా పాపం చేయొద్దని. ఏమో నీకే కోపం వచ్చి కొడితే, నాన్నకే కోపం వచ్చి కొడితే దేవుడు అని ఆయనకి కోపం రాదండి? ఇంత చెప్తున్నాడు, అదే ప్రేమ చేతను తాలిమి చేతను నేను వారిని విమోచించాను, అయినను వారిని నా మీద ఏం చేశారట, తిరుగుబాటు చేశారు, నా పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు కనుక ఇప్పుడు నేను వారితో ఏం చేస్తున్నాను అంటున్నాడు, యుద్ధానికి దిగాను. దేవుడు మనిషి పైన యుద్ధానికి దిగితే, నేను మళ్ళా చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, సభలు జరుగుతున్నాయి అంటే, వాక్యం వినబడుతుంది అంటే ఇప్పటికీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇగో సౌండ్ ద్వారా ఎక్కడెక్కడో కూర్చొని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వింటున్నారు కదా, వాళ్ళందరినీ మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఎంత ప్రేమించినా మారను అంటే మాత్రం యుద్ధానికి దిగుతాడు. ఆ దేవుడు మీ మీద జరిపించబోయే యుద్ధానికి మీరు సిద్ధపడండి. మీరు ఆ యుద్ధాన్ని మాత్రం తట్టుకోలేరు. భయంకరమైన భూకంపాలు, ఆయన కోపం, ఆయన యుద్ధం అది. వస్తున్న భయంకరమైన వైరస్లు, వస్తున్న భయంకరమైన తుఫాన్లు, వస్తున్న పేలుతున్న అగ్నిపర్వతాలు, ఇవన్నీ ఏంటనుకున్నారు? ప్రకృతి పెను విపత్తులు అంటాడు వీడు, తెలియక అమాయకుడు. ప్రకృతి పెను విపత్తు కాదయ్యా, అది సృష్టికర్త కోపం అయ్యా, అది సృష్టికర్త కోపం. ప్రతి క్షణం నీ వైపే చూస్తుంటే ఆయన దూరం చేసుకోకండి, నెట్టేయకండి. నువ్వు వద్దు నాకు అనకండి, దేవుడు సన్నిధి వద్దు అనకండి, దేవుడు ప్రార్థనలు వద్దు అనకండి, బైబిల్ వద్దు, వాక్యం వద్దు, సేవ వద్దు అని అనకండి. ప్రేమిస్తాడు ప్రేమిస్తాడు. కొడుక 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 అని మీరు చదువుకున్నారు కదా, గోటక్క వేయి వరకు నన్ను విడిచిపెట్టవంటే నీకు మరణం వచ్చేంత వరకు ప్రేమిస్తాడు. వన్స్ మరణం అయిపోయావా, ఇక ఆయన ప్రేమ నీకు దక్కదు. మళ్ళా చెప్తున్నాండి, మీ మీద ఇష్టంతో, మీ మీద ప్రేమతో చెప్తున్నాను, దయచేసి మీలో నుండి దేవుడు పని చేసేవారు లేవండి. పని చేద్దాం, సేవ చేద్దాం. ఏముంది బ్రతుకు, ఆయన కోసం బ్రతికి వెళ్ళిపోదాం ఆయన దగ్గరికి. ఏమి లేదు, 3 నెలల ముచ్చటి జీవితం. అలా చూసి ఇలా తిరిగే లోపు నీ లైఫ్ అయిపోద్ది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, చావు దగ్గరికి వస్తుంది. చచ్చిపోతే ఆయన ముందు నేరస్తుడిగా నిలబడాలి. ఏం చేసావు కొడుక భూమి మీద నాకు అని అడుగుతాడు. నీ పిల్లలకి చేసుకున్నావు, నీ కుటుంబానికి చేసుకున్నావు, నీకు చేసుకున్నావు, జన్మించిన నాకేం చేసావని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తారో ఆలోచించుకోండి. ఆయన ప్రేమ మాకు వద్దు అంటామా? ఆయన పగ కోసం, రాబోయే భయంకరమైన రోగాల కోసం, ప్రమాదాల కోసం ఎదురు చూసి ఆ ప్రమాదాల బారిన పడి చచ్చిపోయి నరకంలోకి వెళ్ళిపోయి కాలిపోవటం తప్ప మనిషి సాధించేది ఏమీ లేదు. 2 రోజులు మా సభల యొక్క ముఖ్య ఉద్దేశం మీలో నుంచి ఆయన కొరకు బ్రతికే వారిని రేపాలి, ఆయన సేవ జరగాలి, ఆయన పని జరగాలి, ఆయన కొరకు అనేక మంది యవనస్తులు లేవాలి, ఆయన కొరకు అనేక మంది సేవకులు లేవాలి, ఆయన కొరకు అనేక మంది సహకారులు లేవాలి. రండి, మనం పక్క ఊర్లో పెడదాం, ఆ ఊర్లో పెడదాం, ఆ ఊర్లో పెడదాం. నిజమేనండి, దేవుడు ప్రేమ అందరికీ చెప్పాలి అని మీలో ఆయన పక్షాన ఆయన యోధులను నిలవబెట్టడానికే ఈ 2 రోజుల మహాసభలు. అర్థమైందని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.